ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. రండి, ఈరోజు ఆప్కి అదాలత్లో మన కార్యక్రమం. ఈరోజు మన కార్యక్రమానికి అతిథి సౌత్ ఇండియా రాజకీయ నాయకుడు. పెద్ద పెద్ద నాయకులకు ఎలా కళ్ళెం వేయాలో ఈయనకి బాగా తెలుసు. విజయాలు సాధించడం కూడా తెలుసు. సౌత్ ఇండియాలో ఉన్న గొప్ప రాజకీయ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. యువకుడు, ఎంతో వైబ్రెంట్గా ఉంటారు. ప్లీజ్ వెల్కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆప్కి అదాలత్లో నేను ఆహ్వానించిన వారు మన జడ్జి అయిన పంకజ్ బూరా. ప్రముఖ జర్నలిస్ట్ పంకజ్ బూరాకి స్వాగతం. మీరు వస్తున్నప్పుడు విన్న పాట మనం ఇంకొకసారి విందాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాని అర్థం ఏంటో నాకు అసలు తెలియలేదు సార్. మీరు తెలుగు లాంగ్వేజ్ని నేర్చుకోవాలి సార్. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ని నేర్చుకుంటేనే తెలంగాణ అంటే మీకు అర్థమవుతుంది. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఏంటో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. దీనికి అర్థం ఏంటంటే 3 రంగుల జెండా తీసుకుని ఒక వీరుడు బయలుదేరాడని. తన పేరే రేవంత్ అన్న. అన్నంటే తెలుసు కదా, అన్నయ్య. అది కాంగ్రెస్ క్యాడర్ని మోటివేట్ చేయడం కోసం. అలాగే తెలంగాణని కూడా. ప్రజల మనసులో ప్రభుత్వం మీద వ్యతిరేకమైన విషయాలు ఏమేమున్నాయి, తర్వాత ప్రజలు ఏం బాగుపడాలని కోరుకుంటున్నారు, సీక్వెల్ ఆఫ్ ఎమోషనే ఈ పాట. ఒకతను నా కోసం ఈ పాటను చేశారు. పాదయాత్రలో ఈ పాటని ప్లే చేయడానికి అందరూ ఆ పాటకు డాన్స్ చేశారు. ప్రియాంక మ్యామ్ రాహుల్ సార్తో డాన్స్ చేశారు. అది కూడా ఈ ప్రోగ్రాం అప్పుడే. ఇవాల్టి కేసు మనం మొదలు పెడదాం. తెలంగాణకి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆరోపణకు ముందు రేవంత్ రెడ్డి గారి పొలిటికల్ కెరియర్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన అతిథి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్కి ఎంతో పాపులర్ లీడర్ రేవంత్ రెడ్డి. ఎంతో అద్భుతమైన క్యాంపెయినర్, మెటికులస్ ప్లానర్ కూడా. రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి ఆయన పొలిటికల్ కెరియర్ ఏబీవీపీలో ఒక స్టూడెంట్ లీడర్గా మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. 2014లో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. 2017లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. కానీ ఇతని కఠిన శ్రమ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ కి 2 సంవత్సరాలకు ముందు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కి ఎదురుగా ఎంతో గొప్ప ఘనమైన క్యాంపెయినర్ చేశారు. ప్రజలకు ఉచిత బహుమానాల వాగ్దానాలు చేశారు. అలా కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కల నెరవేరింది. పవర్ఫుల్ ఓరేటర్, ఫుట్బాల్ ప్లేయర్, సినిమాలంటే ఆసక్తి కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన మీద ఆరోపణలు ఆయనే వాదించుకుంటారు. రండి, ఈరోజు ఆప్కి అదాలత్ కార్యక్రమం మొదలు పెడదాం. తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఆరోపణ ఏమిటో మనం తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన నిర్ణయాలు సవాలుతో కూడుకున్నవి. రెడ్డి సార్, చిన్న వయసులో మీ బ్యాక్గ్రౌండ్ నేను చూశాను. ఎంతో బాగా చదువుకున్నారు, టాపర్ అయ్యారు.
ఇంట్లో వాళ్ళంతా సంతోషపడ్డారు. మీ నాన్నగారు కూడా పోలీస్ ఆఫీసర్. మీరు బాల్యం నుంచే నేనది చేయాలి, ఇది చేయాలని నిర్ణయాలు తీసుకునేవారట. మీకు ఏదనిపిస్తే అదే చేసేవారట. అది చాలా ముఖ్యం. మీ జీవితంలో మీకేమైనా కావాలి అంటే మనం ఏవైతే అనుకుంటున్నామో అది చేస్తేనే గెలుపుని పొందుతాము. అందుకే నేనైతే ఏం ఆలోచించానో ఈరోజు దాని ఫలితమైతే మీరు చూస్తున్నారుగా. నా మనసులో చెప్పిన మాటని వినడం వల్ల ఈరోజు నేను సీఎం అయ్యాను. లేదంటే నేను ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. ఏదో ఒక పని చేస్తుండేవాడిని. మా సొంతమైన వాళ్ళందరూ యుఎస్లో ఉన్నారు. అప్పుడు నేను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుండేవాడిని, ఇంకేమైనా చేసుండేవాడిని. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడిని. మనం ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ నా కళ ఇప్పుడు మీ నెరవేరింది. చిన్నతనంలో మీరు ఎంతో అల్లరితో అందర్నీ ఆట పట్టించేవారట కదా. కానీ నేను పట్టుపడలేదు కదా. అలాంటప్పుడు ఆ మాటకి నేను ఎలా అంగీకరించగలను చెప్పండి? నేను పట్టుపడితేనే కదా అసలు ఏం తప్పు చేశానో అర్థమవుతుంది. మీరేమంటారు చెప్పండి? ఎన్నో విషయాలు మీ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటాయట. మీ అమ్మగారు పాత ఇంట్లోనే ఉంటారట కదా. అది 300 సంవత్సరాల పాత ఇల్లు. మీ అమ్మగారికి చెప్పకుండా ఆ ఇల్లు కూల్చేశారట కదా మీరు. ఆ విషయం మీ అమ్మగారికి చెప్పలేదా మీరు? ఆహా! అవును. అది చాలా పాత ఇల్లు. అంటే అది మా కుటుంబం ఇల్లు, మా తాతగారి ఇల్లు. ఊర్లో అదే పెద్ద ఇల్లు. మేము మొత్తం 7 మంది బ్రదర్స్, ఒక సిస్టర్. మేము 7గురం బయటకొచ్చేసాము. కొంతమంది యుఎస్లో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఊర్లో ఎవరుండరు. అమ్మగారు కూడా ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారు. ఇల్లు పాతదైపోయింది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోయింది. అమ్మగారు ఏం చెప్తున్నారంటే నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్తున్నారు. అందువల్ల నేనేమనుకున్నానంటే ఆవిడ కష్టాన్ని చాలా బయటికి తీసుకురావాలనుకున్నాను. అందువల్ల ఆవిడని హైదరాబాద్కి పిలిపించుకున్నాను. జేసీబీతో ఆ ఇల్లుని పడగొట్టించేశాను. ఒక వారం తర్వాత అమ్మకి ఇల్లు పడగొట్టినట్టు విషయం తెలిసింది. అప్పుడు అమ్మ చాలా కోపడ్డారు. అప్పుడు ఎందుకిలా చేసావని అడిగారు. ఏమనిపిస్తే అది చేసేస్తారు. మీ కాలేజ్ పీరియడ్లో కూడా మీరు ఒక అమ్మాయిని ప్రేమించడానికి, ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డారట కదా. అది లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఏమైనా చేసి తీరాల్సిందే కదా. అయితే నేనేం విన్నానంటే అమ్మాయి పేరెంట్స్కి ఈ విషయం నచ్చలేదని, మీ నుంచి కాపాడడానికి అమ్మాయిని ఢిల్లీ పంపించేశారట కదా. ఢిల్లీ ఏమైనా అంత దూరం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 7 సముద్రాలు దాటున్నా కూడా సులభంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఢిల్లీ ఒక విషయమా? వాళ్ళు పంపించేశారు, నేను అలా వచ్చేసాను అంతే. పైగా నాకు మొదటిసారి. ఇక ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచారు. అయితే మరి పెళ్లి ఎలా చేసుకున్నారు? అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేము లవ్ చేసుకున్నాం, వాళ్ళేమో మ్యారేజ్ అరేంజ్ చేశారు. మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మీరు ఒక మంచి ఒరేటర్, మంచి పెయింటర్, మంచి రైటర్, ఇంకా థింకర్, ఇంతలా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? రాజకీయం ఎందుకు అంటే మా పెద్దన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మా గ్రామం గురించి మీకు తెలుసుంటే మీకు అర్థమవుతుంది. మా గ్రామం ఎలాంటిదంటే అక్కడ దాదాపు ఒక 2000 మంది మాత్రమే ఉంటారు అంతే. కానీ మా గ్రామం ఒక ఫ్యాక్షన్ విలేజ్. అదేంటంటే మా గ్రామంలో ఎప్పుడు చూసినా గొడవలు, సమస్యలు, హత్య చేయడాలు, మర్డర్లు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి. నాన్నగారి మీద కూడా మర్డర్ కేసులో కన్విక్షన్ చేశారు. సెషన్స్ జరిగాయి కోర్టులో. ఆ తర్వాత హైకోర్టులో అపీల్ చేశాం. అది ఇంకొక విషయం. తప్పుడు కేసు వేశారని. అప్పుడు మా అన్నయ్య దగ్గర తను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు, ఈ గ్రామాన్ని మీరు ఎదుగుదలకి తీసుకురావాలంటే ముందు వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించాలి. అంటే ఆ ఊరు నుంచి. మా ఊర్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. మా ఊర్లో దాదాపు 30-40 సంవత్సరాలుగా ఎవరు ప్రశాంతంగా పడుకున్నదే లేదు తెలుసా. అప్పుడు కరెక్ట్గా మా అన్నయ్యకి పోలీస్ కానిస్టేబుల్గా ఊర్లో ఉద్యోగం దొరికింది. అప్పుడు మా కుటుంబంలో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ మాది. అరే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చేరాడు, పైగా కానిస్టేబుల్ అని చెప్పి అందరూ బాగా ఆశ్చర్యపడ్డారు. చాలా రోజులుగా బంధువులు ఎవరూ అసలు ఇంటివైపే రాలేదు. ఎందుకని అసలు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అని. కానీ మా అన్నయ్య ఏమనుకున్నారంటే వీళ్ళందరూ మన మాట వినాలి అంటే మనం రాజకీయంలోకి రావాల్సిందని, రాజకీయం వల్ల మాత్రమే వీళ్ళందరూ మారతారని చెప్పారు. అందువల్ల మా అన్నయ్య ఏం చేశారంటే మా ఊరు నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికే తీసుకువెళ్లారు. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారికి ఆ కేసు వేయడానికంటే ముందు ఎవరైనా రాజకీయ వ్యక్తులు ఊరికొస్తున్నారంటే మన ఇంటికే వస్తారు, వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. అందరూ మా ఇంటికే వస్తారు. ఓటు అడగాలంటే ముందు మా ఇంటి నుంచే మొదలు పెడతారు.
ఎవరైనా రాజకీయ నాయకులు రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. పోలీస్ ఆఫీసర్ రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. కేసు వచ్చిన తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత అందరూ అసలు రావడమే మానేశారు. అందులో కూడా ముఖ్యంగా రాజకీయ వ్యక్తులు. అందువల్లే అన్నయ్య కూడా మనం కూడా రాజకీయంలో దిగాలరా అని చెప్పారు. ఆ ఆశ నాకు కూడా తట్టింది. అందువల్ల మీరెప్పుడైనా చీఫ్ మినిస్టర్ అవ్వాలని భావించారా? నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలని 2009లో అనుకున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత నేను సీఎంగా నిలబడదామనుకున్నాను. కానీ అంతకుముందు నేను రాజకీయ లీడర్ అవ్వాలని అనుకున్నాను. అప్పుడు నేను లీడర్ కూడా అయ్యాను. కరెక్ట్గా అన్నయ్య లేడు. అప్పుడు నేను ఆలోచించాను. నేను రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాను. చీఫ్ మినిస్టర్ అయిపోతానని మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది? నా ఆలోచనలో ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు నేనెందుకు సీఎం అవ్వకూడదనిపించింది. ఎందుకు అవ్వకూడదు? పైగా వాళ్ళు కూడా మిడిల్ క్లాసే. వాళ్ళు కూడా వ్యవసాయం కుటుంబం నుంచి చెందిన వాళ్ళే. అలాంటప్పుడు నేనెందుకు అవ్వకూడదు? చాలామంది డబ్బు సంపాదనకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. కానీ మీ ఇంట్లోంచే మీ రాజకీయ ప్రస్తావన జరిగింది. మీ ప్రాపర్టీ ఎలక్షన్స్ కోసమే వెచ్చించారట. మనకొక విషయం కావాలంటే ఒక విషయాన్ని త్యాగం చేయాల్సిందే. ప్రాపర్టీని మనం తర్వాతనే కొనుక్కోవచ్చు, కానీ రాజకీయంలో ఒకసారి ఓడిపోతే ఇక జీవితమే పోయినట్టు. ఇక జీవితం పోవడం కంటే ప్రాపర్టీ పోవడం ఎంతో మేలు కదా. అయితే 1,500 కోట్ల ఆస్తిని అమ్ముకుని ఎలక్షన్లోకి రావడానికి మీ వైఫ్ ఒప్పుకున్నారా? కొన్ని సమయాలలో వైఫ్ దగ్గర చెప్తే ఏ పని మనం చెయ్యలేము. కొద్ది సమయాలలో పని చేసిన తర్వాత వాళ్ళతో చెప్తే చాలా మంచిది. అమ్మకి తెలియకుండా, వైఫ్కి తెలియకుండా ఇలా రూపొందించడం మీ ప్లానా? సార్, అది కొన్ని విషయాలు మనం చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలంటే అదంతా సులభమైన విషయం కాదు. పర్మిషన్ అన్నిసార్లు దొరకదు కదా. అసదుద్దీన్ ఓవైసీ స్పీచ్లో నేను మీ గురించి విన్నాను. ఆయన మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ అసిస్టెంట్ అని అన్నారు. ఈయన కాంగ్రెస్ కాదు, నిజమైన ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఇద్దరూ కలిసిపోయారని. లిక్కర్ పార్టీ అంటే బియర్స్, నిక్కర్ పార్టీ అంటే బీజేపీ. వీళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టి ఆ కలిసిపోవడం వల్ల ఆయన ఇప్పుడు అంత మాట్లాడుతున్నారు. వీటి రెండింటినీ చూసుకోవడానికే ఆయనకి అసలు టైం సరిపోవడం లేదు. ఆయన చాలా కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు ఏ విషయాన్ని దాచను. నేను విద్యార్థి పరీక్షలో పనిచేశాను. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ విద్యార్థి పరిషత్ పాలిటిక్స్. ఆ తర్వాత నేను బిజినెస్కి వెళ్ళాను. బిజినెస్కి వెళ్ళాక నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ 2006 జూన్లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీలో గెలిచాను. 2007 జూన్లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్లో గెలిచాను. అది కూడా రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా. అప్పుడు కాంగ్రెసే పాలన చేసింది. నా కుటుంబంలో చాలామంది మినిస్టర్స్గా ఉన్నారు. అందరికీ వ్యతిరేకంగా ఎలక్షన్లో పోటీ పడ్డాను. ఎమ్మెల్సీ అయ్యాను. 2009 జూన్లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. 2014 జూన్లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యాను. 2019 జూన్లో నేను ఎంపీ అయ్యాను. ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీని అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కాన్స్టిట్యున్సీని కలిపినా కూడా నా కాన్స్టిట్యున్సీ అంత పెద్దది. నా దగ్గర 35 lakhs ఓటర్స్ ఉన్నారు. నా ఊర్లో ఇండియాలో ఇండియాలో మాత్రమే కాదు, ఈ లోకంలోనే నేనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీని చేశాను. అందువల్ల ప్రతి చోట నేనే విషయాన్ని దాచుకుని పనిచేయను. నేను స్ట్రైట్గానే చెప్తాను. ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు నన్ను కాంగ్రెస్లో జాయిన్ అవ్వమని పిలిచారో ఆ రోజు రాహుల్ గాంధీ గారికి విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ చూపించాను. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ దట్ పాలిటిక్స్. ఆ తర్వాత నేను బిజినెస్కి వెళ్ళాను. ఆ తర్వాత నేను నాయుడు పాలిటిక్స్కి వెళ్ళాను. ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత నాయుడు పార్టీకి ఆపోజిట్ పార్టీగా వెళ్ళాను. ఏ పవర్ పాలిటిక్స్కి నేను వెళ్ళలేదు. అందువల్ల నన్ను ఓడించడానికి ఓవైసీ సారికి ఏ కారణమూ దొరకలేదు. ముస్లిమ్స్తో పాటు యంగ్స్టర్స్ అందరూ నాతో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. రాహుల్ గారితో భారత్ జోడో యాత్రలో చాలా కష్టపడ్డారు. ఓల్డ్ సిటీ గనక నేనొస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన చెప్పారు. నేనేమన్నానంటే చార్మినార్ దగ్గర నేను 3 రంగుల జెండాని ఎగరేస్తాను. రాహుల్ గారు వస్తారు. మీకు ధైర్యం ఉంటే ఆపండి, లేదా వదిలేయండి అని చెప్పాను. చేసి చూపించాను. 2 లక్షల మంది చార్మినార్ దగ్గర వచ్చేలా చేశాను. కాబట్టి మీరు ఫోటో చూడండి. నేను చేశాను, కానీ ఆయన భయపడ్డారు. ఆయన చాలా తప్పుడు విషయాలని అందజేస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఎవరూ రాలేరు, ఎవరిని రానివ్వరు కూడా. ఓల్డ్ సిటీ ఆయన అడ్డా అంట. అదేంటంటే హైదరాబాద్ పార్లమెంట్. నేనేమన్నానంటే అది మాది, హైదరాబాద్ మాది, ఇది మా ఊరు, మేము కట్టుకున్నది, మేము కష్టపడి కట్టుకున్న ఊరిని నీదని చెప్పడానికి నువ్వెవరు? మీ వల్ల అయితే ఆపి చూపించండి అని చెప్పి నేనన్నాను. నేను 2 లక్షల మందిని తీసుకుని చార్మినార్కి నేను వెళ్ళాను.
కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరనిచ్చాను. ఏ చోటైతే రాజీవ్ గాంధీ సార్ జెండాని ఎగరనిచ్చారో అదే చోట రాహుల్ గాంధీ చేతితో ఆ జెండాని ఎగరనిచ్చాను. అక్కడ్నించి ర్యాలీ చేశాము. హోల్ సిటీలో 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశాము. అందరినీ భయపెట్టేలా చేయిస్తున్నాను, కానీ ఈయనేంట్రా అసలు దేనికి భయపడట్లేదని ఆయన అనుకున్నారు. మీరు భయపడ్డారు పెద్ద పార్టీ పక్కనుందని. నేను మీకు చాలా విషయాల్ని చెప్పేశానండి. షర్వాణి కిందే నిక్కరుంది, పైజామా పైన లేదు అని. యాక్చువల్గా నేను చెప్పింది కూడా అదే. సార్ మీ దగ్గర పైజామానే లేదు, మరి నిక్కర్ ఎక్కడి నుంచని. ఒకవేళ నిక్కర్ వేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే వేసుకుంటాను, చెప్పకుండా వేసుకోనని చెప్పాను. అయితే రాహుల్ గాంధీ గురించి చాలామంది ఏం చెప్పారంటే ఆయన ఎవరినీ కలవరట, ఎవరితో ఎక్కువగా మాట్లాడరట. రాహుల్ గాంధీ మీతో ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడతారు? రజత్ శర్మ సార్, నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గారిని నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మిగతా వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలీదు. ఎక్కువ శాతం ప్రజలు 99% రాహుల్ సార్ దగ్గర నుంచి ఒక పొజిషన్ ఏవైనా తీసుకువెళ్లాలనే చూస్తున్నారు. ఏవైనా రికమెండేషన్ కోసం వస్తారు. నేను డీసీసీఏ ప్రెసిడెంట్ అవ్వాలి, లేదంటే వేరెక్కడైనా సెక్రటరీ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలని వస్తారు. 2 నిమిషాల తర్వాత ఆయనకే అర్థమైపోతుంది ఎందుకోసం వాళ్ళు ఎక్కడికి వచ్చారో. ఆయనకే అర్థమవుతుంది. పర్సనల్ అజెండా అయితే 2 నిమిషాలకు మించి ఏం మాట్లాడతారు? సరే నేను చూసుకుంటానులే అని చెప్పి పంపించేస్తారు. కానీ పబ్లిక్ అజెండాతో పాటు వెళితే, ఏదైనా ఒక పాలసీతో, పార్టీ యాక్టివిటీ లేదా ఏమైనా ప్రోగ్రాంతో పాటు తీసుకువెళితే రాహుల్ సార్ వినడానికి సిద్ధంగా ఉంటారు. నా మొదటి మీటింగ్ 10 నిమిషాలు జరిగింది. నేనక్కడికి వెళ్ళాను. అందర్లాగే నేను కూడా పార్టీలో ఒక పొజిషన్ అడగడానికి వెళ్ళానని ఆయన అనుకున్నారు. ఏ విషయం కోసం ఇక్కడికి వచ్చేవు అని అడిగారు. వచ్చే 25 సంవత్సరాలకి నేను మీతో పాటు ఉండాలి అని అనుకున్నానని చెప్పాను. అడిగి తీసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. ఒకవేళ దీని తర్వాత మనం కంటిన్యూ చేయాలంటే ప్రోగ్రాంతో కంటిన్యూ అయితే బాగుంటుంది, ఈ పాలసీతో ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పాను. పార్టీకి సంబంధించిన కొన్ని ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్గా కాంగ్రెస్ గురించి నా దగ్గర అన్ని రాసున్నాయి. ఆ అబ్జర్వేషన్ని నేను ఆయనకి చూపించాను. ఆయనకి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది చెప్పాను. అలా మాట్లాడుకుంటూ ఆ మీటింగ్ 1.5 hour అయిపోయింది. బయట ఆనంద్ శర్మ గారు, సిద్ధు గారు అందరూ ఉన్నారు. అందరినీ నుంచోపెట్టి నాతో మాట్లాడారు. మరి దీన్ని మనం ఎలా చెప్పాలి రజిత్ సార్? 10 నిమిషాల మీటింగ్ 1.5 అయింది. అదేంటంటే రాహుల్ సార్ దగ్గర పర్సనల్ అజెండాతో మీటింగ్కి వెళితే 1-2 నిమిషాల మీటింగ్ అయిపోతుంది. ప్రజల అజెండాని లేదా పార్టీ అజెండాని మీరు తీసుకువెళితే మీరస్సలు దిగులు పడక్కర్లేదు, ఆయన మీకు చాలా టైం ఇస్తారు. అక్కడున్న వాళ్ళందరూ కౌశల్ సార్ వచ్చి టైం అయిపోయింది మీరు బయలుదేరండి అని సైన్ చూపిస్తారు. అప్పుడు కూడా రాహుల్ గారు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ యొక్క పరిస్థితి తెలంగాణలో అంత స్టేబుల్గా లేదుగా. కార్యకర్తలు లేరు, లీడర్సు లేరు. మరి అలా ఉన్నప్పుడు మీరు ఎందుకని కాంగ్రెస్లోకి చేరారు? మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు, లేదా బీజేపీకి వెళ్ళొచ్చు. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. అప్పుడు నేను నాయుడు పార్టీలో ఉన్నాను. నాయుడు పార్టీ ఏమో ఇండియా అలయన్స్ ప్రభుత్వంలోనే ఉన్నాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పుడు ఉంది, కేంద్రంలో కూడా ఉంది. నాయుడు పార్టీ ఎంపీస్ అలాగే మినిస్టర్స్ కూడా ఉన్నారు. అశోక్ గజపతి రాజు, సుజనాథ్ చౌదరి గారు అనుకుంటే రాజ్యసభలో మెంబర్ అయ్యి మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండింది. కానీ అన్నిటికంటే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుందంటే తెలంగాణ ప్రజల కోసం నేను నిలబడాలన్నదే. నేను నాయుడు పార్టీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే డిఎన్ఏ వల్ల. అంటే నాది ఆంధ్ర పార్టీ. నేను ఎంత కష్టపడినా సరే ఫైనల్గా కేసీఆర్ ఏమంటారంటే, అరే తను ఆంధ్ర పార్టీ, తను ఆంధ్రాకే న్యాయం చేకూరుస్తాడు, తను ఎలాగినా ఆంధ్రవాడు కదా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు కదండి. నేను ఆలోచించాను, కేసీఆర్ ఎదురుగా నుంచోవాలి, ఎలా నుంచోవాలి అని ఆలోచించాను. సో అప్పుడే నేను ఆలోచించాను, కాంగ్రెసే కదా వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందువల్ల కాంగ్రెస్లోనే చేరి వాళ్ళని ఓడించాలనుకున్నా. సో నాకు కాంగ్రెస్ ప్లాట్ఫాము దొరికింది. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్లో గెలిచేటప్పుడు నాయుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. నేను ఆపోజిషన్. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి 40 ఎమ్మెల్యేస్ ఉన్నారు. అప్పుడంతా నాయుడు గారికి ఏమీ లేవు. అప్పుడు నేను ప్రజల కోసం పోరాడాలని ఆపోజిషన్ పార్టీలో వెళ్ళి చేరాను. 2017లో నేను నాయుడు పార్టీని వదులుకోవాలనుకున్నప్పుడు అప్పుడు పవర్ పార్టీలో ఉన్నది బీజేపీయే కదా, లేదంటే కేసీఆర్ గారు పవర్లో ఉన్నారు, ఆయన దగ్గర కూడా నేను వెళ్ళలేదు. అప్పుడు ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ చాలా వీక్గా ఉంది, సెంట్రల్లోనూ స్టేట్లోనూ. నేను ప్రజలకి తోడుగా ఉండి గొడవ పడాలని అనుకున్నాను.
నేను రాజకీయ లీడర్ అవ్వాలని అనుకున్నాను. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అవ్వాలని అనుకోలేదు. అలాగే నేను మంత్రి అవ్వాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అంటే లీడర్కి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్కి తేడా ఉంది. నేను లీడర్ అవ్వాలనుకున్నాను. సో లీడర్ అవ్వాలంటే మనకి ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ కావాలంటే ప్రజల గొంతుగా మారాలి. నేను 4 కోట్ల మంది తెలుగు ప్రజల కోసం పోరాడాలనుకున్నాను. అందుకే నేను కాంగ్రెస్లో చేరాను. కానీ కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరు ఎలా ఆ పని చేశారు? అన్ని విషయాలకి మనం కష్టపడాల్సిందే కదా. ఈ షో మొదలై 30 సంవత్సరాలు అవుతుంది కదా. మీరు ఎంత కష్టపడుంటే ఇక్కడ నుంచునుంటారు. ఈ ఆప్కి అదాలత్ షోలో మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడ కానీ కూర్చోపెట్టాలి. మీరు 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ను మంచి స్థితికి తెచ్చారు. సో కన్విక్షన్తో నేను మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ వచ్చారు చూసారా? మీరు ఏం చేయాలనుకున్నా నమ్మకంతో చెయ్యండి. మంచి చెడ్డ అంటూ ఏమీ లేదు. మీ పర్సెప్షన్లో మీరు చెయ్యాలి. అర్థమైందా? కొంతమందికి తెలంగాణ ఇవ్వడం మంచిదనిపించింది. కొంతమందికి తెలంగాణ ఇవ్వడం తప్పనుకున్నారు. ఏం పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారో అదే కరెక్ట్ అనిపిస్తోంది. భాష పేరుతో గొడవ జరగడం కొంతమందికి మంచిదనిపిస్తుంది, కొంతమందికి చెడు అనిపిస్తోంది. కానీ మంచి పర్సెప్షన్తో పాటు కన్విక్షన్తో పనిచేస్తే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. అందువల్ల 2 సంవత్సరాలు నేను ఒక మంచి కన్విక్షన్తో పనిచేశాను. నాకప్పుడు బై ఎలక్షన్లో 3200 ఓట్లు దొరికాయి. కాంగ్రెస్ పార్టీ కోసం నాకు 1.2% ఓట్లు దొరికాయి అంతే. నేను మెంబర్ అయిన వెంటనే బై ఎలక్షన్ ఓట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటొచ్చింది 3200 ఓట్, హార్డ్లీ 1.5% ఓట్. ప్రజలు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే కాంగ్రెస్ కొంతమంది అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర అయితే ఎందుకని ఈయన మెంబర్ అయ్యారు తర్వాత అక్కడెప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి అయితే మీకు తెలిసిందే కదా. ప్యాలెస్ పాలిటిక్స్ గురించి నాకు ఎక్కువేం తెలీదు. మీరు ఢిల్లీలో ఉంటున్నారు, అది మీకే కదా ఎక్కువ తెలుస్తుంది. ఈ కంప్లైంట్స్ అయితే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ధైర్యంగా ఉండాలి, ఓడిపోకూడదు అంతే. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి కదా. ప్రేక్షకుల్లోంచి ఎవరైనా ఏమన్నా అడగాలనుకుంటే మొహమాటం లేకుండా అడగచ్చు. సార్, రీసెంట్గా మీరు ఫుట్బాల్ ఆడిన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ అంటే ఇష్టమా? మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో దయచేసి చెప్పండి. నేను కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఫుట్బాల్ ఆడేవాడిని. పాలిటిక్స్ వచ్చినప్పుడు కూడా ఆడేవాడిని. కానీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఆడడం కుదరలేదు. ఫుట్బాల్ ఆడడానికి అసలు టైమే లేకుండా పోయింది. సో ఫుట్బాల్ ఆడలేకపోతున్నాను. సో ఆ టైంలో నాకు డిగో మ్యారిడోలా వాస్ మై ఫేవరెట్ ప్లేయర్. కానీ ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే చాలా మంది వచ్చేసారు. సో ఇప్పుడు ఫుట్బాల్ని రెగ్యులర్గా చూడడం లేదు. మ్యారిడోనా వాస్ ద ప్లేయర్. అయితే మీ ఫిట్నెస్ రహస్యం మీరు ఫుట్బాల్ ఆడడం వల్ల రాజకీయం చేయడమే. మన మనసుకి నచ్చిన పని చేస్తే ఎప్పుడూ ఫిట్గానే ఉంటామండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో రేవంత్ రెడ్డి జవాబులు ఏమిటో మనం విందాం. నేను అదే చెప్తున్నాను, రండి. తుపాకీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. 2 బుల్లెట్ ఉంటే పని పూర్తయిపోయింది సార్. నాకు కూడా సింహాన్ని చంపాలని చాలా ఆశ. నేను పిల్లిని కుక్కనైతే తప్పకుండా చంపను. చంపాలంటే సింహాన్ని చంపాలి. రండి. ఈసారి నేను తనని ఓడించాను కదా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కే అదాలత్లో విచ్చేసిన అతిథి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ ఎంతో దగ్గరగా ఉండేవారు, వారితో కలిసి పనిచేశారు. రాజకీయాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలుంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటో నేను చెప్తాను. అది మీరేమన్నారంటే, కార్యకర్తలందరినీ మీ ప్యాంట్స్ విప్పండి, మీ షర్ట్స్ విప్పండి, అది ఇంకా మీ అండర్వేర్స్ కూడా విప్పండి, న్యూడ్గా ఉండండి అన్నారు. కాదు. ఇలాంటి మాటలు మన మీద రాయి విసిరితే బదులుకి మనం కూడా విసిరాలి. కేసీఆర్ నేను ఈ విషయం చెప్పడానికి ముందు ఆయనేమన్నారంటే, పూర్తి కాంగ్రెస్లు సీఎంలు ఏమని అనుకున్నారంటే వాళ్ళు నా ఒక్క వెంట్రుక కూడా పీకలేనన్నట్టు ఆయన చాలా విషయాలు చెప్పారు. దానికి నేనేమన్నానంటే, మేము సైలెంట్గా ఉండడం వల్లే మీరిక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఒకవేళ మేము అనుకుంటే మీ అండర్వేర్ని కూడా మేము విప్పి చూపిస్తామని చెప్పాను. మీరే ఒక డేట్ చెప్పండి అని చెప్పి అడిగాను. నేనేమన్నానంటే, మీరు ఒక డేట్ చెప్పండి, నేను అప్పుడు వస్తాను, మా వాళ్ళని కూడా తీసుకొస్తాను, ఆ తర్వాత అప్పుడేం జరుగుతుందో చూద్దామని అన్నాను. అలాంటప్పుడు ఇందులో ఏం తప్పుంది రజిత్ శర్మ గారు చెప్పండి?
ఆయన జుట్టు గురించి మాట్లాడితే మీరు అండర్వేర్ గురించి మాట్లాడారు. రజిత్ సార్, మీరు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఇది స్పష్టంగా చెప్తాను, ఓకేనా? కేసీఆర్ గారు ఏ భాషతో అయితే నాకు ప్రశ్న అడిగారో అదే భాషతో నేను అడిగి సమాధానం చెప్పాను. ఆయన మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని అన్నారు. దానికి మీరేమన్నారంటే, అక్కడ చర్లపల్లి జైల్లో ఆ, అక్కడ నీకు చిప్పకూడు దొరుకుతుంది అని అన్నారట. అవును, ఇది కూడా చెప్పాను. కానీ ఒక విషయం మిస్ అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పాను. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి వస్తే ఉండడానికి ఇల్లు కావాలి కదా. అందరూ ఒకే ఇంట్లో ఉండొచ్చు, అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పాను. కానీ వీళ్ళందరూ పాలిటిక్స్లోనే ఉన్నారు. కేసీఆర్ వాళ్ళ అబ్బాయి, డాటర్ ఇన్లా అందరూ తెలంగాణని మింగేశారు. అందర్నీ జైలుకి పంపించేస్తే ఆ తర్వాత ఇప్పుడెలాగో కేసీఆర్కి వయసు అయిపోయింది. వాళ్ళు అబ్బాయి అమ్మాయి అందరూ విడివిడిగా ఉంటే ఎలాగా? చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తాను, అందరూ అక్కడే ఉండని చెప్పారు. నాది ఎంత మంచి మనసో మీరే చూస్తున్నారు కదా సార్. ఇంకోటి అన్నారు, ఆయన చర్లపల్లి జైలుకు బాగా కావలసిన వాడు అని. మీరు అక్కడ ఉన్నారట. అవునవునవును, నేను అక్కడికి 2 సార్లు ఉన్నాను. డిటెన్షన్ సెల్లో ఉన్నాను నేను. నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా కేసీఆర్ నాకు అసలు బెయిల్ కూడా ఇవ్వలేదు. ఫైనలీ ఐ హ్యావ్ గాట్ 2 hours టైం. చర్లపల్లి జైలు నుంచి బయలుదేరి నా కూతురు ఎంగేజ్మెంట్ని చూసుకుని మళ్ళీ చర్లపల్లి జైలుకి నేను వచ్చాను. అప్పుడు ఒకరి వల్ల కూతురు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, లేదంటే ఏమైనా ఒక ఫంక్షనే జరుగుతుంది. అది ప్రతి నాన్నగారు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసు కదా. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, కేసీఆర్ తప్పకుండా ఒకరోజు నీ కూతురు జైల్లో ఉంటుంది, అప్పుడు తప్పకుండా నేను ఆ నొప్పేంటో తెలిసేలా చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన కూతురు జైల్లో ఉన్నారు. జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నాను. మీరేమన్నారంటే, నేను చేయలేదు, అది మోడీ గారే చేశారని. అదే చెప్తున్నాను. అది చెయ్యడానికి నాకు అవకాశం దొరకలేదు. కానీ మోడీజీ గారు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అవకాశం దొరికినా కూడా వాళ్ళ అమ్మాయిని నేను జైల్లో వేయను. నేను కేసీఆర్నే వేసుంటాను. ఎందుకంటే నాకు ఆయనతోనే కదా సమస్య, వాళ్ళ కూతురుతో సమస్య కాదు కదా. ఇప్పుడు ఆయన కొడుకు ఏమన్నారంటే, ఇతను రేవంత్ రెడ్డి అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు, కానీ మేము 5 సార్లు విజయం సాధించాం. అదే కేసీఆర్ కొడుకు కూడా. ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల అండతోనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు అన్నారు. ఈరోజు ప్రజల్లో 40% నన్ను ఓట్ చేసి ఎంచుకున్నారు. కానీ ఆయన ప్రజల కోసం ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ గుంటూరులో స్కూలింగ్ చేశారు, కాలేజ్కి పూణే వెళ్లారు, పీజీకి అమెరికా వెళ్లారు. అలాగే 6 పాయింట్ ఫార్ములా మీకు తెలంగాణ గురించి తెలిసే ఉంటుందిగా. ఆ ఫార్ములాని గనక కేటీఆర్కి పెడితే ఇక్కడ ఆయనకి ఒక చిన్న పని కూడా దొరకదు మరి. కానీ ఆయన ఇక్కడ ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అయ్యారు. కానీ ఈరోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం మీపై క్రిమినల్ కేసు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపారు. ఒకవేళ దాన్ని మీరు మనసులో పెట్టుకుని కక్ష సాధింపా? లేదు, నేను ఇంకా కక్ష సాధించడం మొదలు పెట్టలేదు శర్మాజీ గారు. నేను ఇంకా అసలు మొదలు పెట్టలేదు కదా. నేను 6 గ్యారంటీస్ని అమలు పరచడం మొదలు పెట్టాను, కానీ ఇంకా కక్ష సాధించడం మొదలు పెట్టలేదు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఎందుకని ఇంతలా మాట్లాడుతున్నాడు? మా నాన్నగారికి దెబ్బ తగిలి ఆయన అనారోగ్యంతో ఉన్నారు. సింహం ఇప్పుడు లోపలుంది, సింహం బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను అన్నారు. నేను అదే చెప్తున్నాను, రండి, తుపాకీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. 2 బుల్లెట్ ఉంటే పని పూర్తి అయిపోయింది సార్. నాకు కూడా సింహాన్ని చంపాలని చాలా ఆశే. నేను పిల్లిని కుక్కనైతే తప్పకుండా చంపను. చంపాలంటే సింహాన్ని చంపాలి. రండి, ఈసారి నేను తనని ఓడించాను కదా. కేసీఆర్ తన పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్గా ఉన్నాను. నేను ఓడించి చూపించాను కదా, తనకి చెప్పే ఓడించాను. అప్పుడు మీరు ఆయన చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన మీతో ఏం చెప్పారు? అది పర్సనల్ సార్, దాన్ని ఇప్పుడు డిస్కస్ చెయ్యదు. అందులో కొన్ని రిలేషన్స్ అయితే పార్టీ నుంచే నాకు ఏర్పడ్డాయి. ఆయన చాలా దిగులుగా ఉన్నారు. సో బీయింగ్ వన్ చీఫ్ మినిస్టర్, నేను ఆపోజిట్ పార్టీ లీడర్కి వెళ్ళి చూశాను. సో ఆయన్ని అప్పుడు ఫిజికల్గా అసాల్ట్ చేయాలని నేనైతే అస్సలు అనుకోలేదు. ఆయన్ని చూడ్డానికని. కానీ అస్సాల్ట్ 2 వైపులా జరిగింది. అప్పుడు కేటీఆర్ ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ఒక నేషనల్ పప్పు అని, ఇంకా ఇక్కడున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు అన్నారు. నిజమే, మేము పప్పు అంటే దాల్ ఇస్ ప్రోటీన్ ఫుడ్. పప్పు అంటే దాని పేరు దాల్ అంటాం. దాల్ ఒక ప్రోటీన్ ఫుడ్, అది హెల్త్కి ఎంతో చాలా మంచిది. పైగా ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్ అయిపోయారు. మేమేమి హెరాయిన్, కొకెయిన్ లేదా గంజా కాదుగా, అదంతా మీరే. మన ఇద్దరి మధ్య తేడా అదే, మీరు మత్తునిస్తారు, మేము పప్పునిస్తాం.
పప్పు మంచిదే కదా ఆరోగ్యానికి. మీరేమన్నారంటే కేసీఆర్ డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఒకసారైతే ఇలాగే డ్రగ్స్ ద్వారా మా ఇద్దరికి ఒక సమస్య వచ్చింది. అప్పుడు నేను ఏమన్నానంటే యూత్కి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. మేమందరం బ్లడ్ శాంపుల్స్ ఇస్తాం మీకు. మేమందరం కలిసి ఒక ఛాలెంజ్ చేశాం. అదేంటంటే వైట్ ఛాలెంజ్. వీ హ్యావ్ ఛాలెంజ్డ్ 3 persons. వన్ ఇస్ కేసీఆర్, వన్ ఇస్ విశ్వేశ్వర్ రెడ్డి, థర్డ్ వన్ ఇస్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ తెలంగాణ. నేనేమన్నానంటే ముందు నా బ్లడ్ శాంపుల్స్ ని ఇస్తాను, నేనైతే డ్రగ్ ఫ్రీని. ఆ తర్వాత నేను వాళ్ళ ముగ్గురికి సవాల్ వదిలేను. వాళ్ళ ముగ్గురు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అన్నాను. ఆ తర్వాత చెక్ చేసి చూద్దాం ఈ పూర్తి తెలంగాణ ప్రజలు డ్రగ్ ఫ్రీ సొసైటీలో ఉన్న వైట్ ఛాలెంజ్ చేశాను. అందువల్ల ఆయన ఇస్తారని చెప్పారు. అందుకే నేను కూడా ఛాలెంజ్ చేశాను. ఈ టైంకి ఈ డేట్కి నేను హాస్పిటల్కి వస్తాను, మనం శాంపిల్ ఇద్దామన్నాను. ఆయనేమో పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు తీసుకోవట్లేదు నేనేం చెప్పలేదు కదా. నేనేమన్నానంటే వైట్ ఛాలెంజే. ఇప్పుడంతా మీకే తెలుసుంటుంది పంజాబ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అని. కాస్మోపాలిటన్ సిటీలో అసలు ఏం జరుగుతుందో మీకే అయితే తెలుసుంటుంది కదా. రెండు వైపులా పెద్ద సో సమస్యలే ఉన్నాయి. మనమే యూత్కి రోల్ మోడల్గా ఉండాలి. మనము నాయకులం. మనమే సరైన దారి ఏంటో వాళ్ళకి చూపించాలి యువతులకి. అప్పుడు నేనేమన్నానంటే వైట్ ఛాలెంజ్ తీసుకోవడంలో మీకేంటి సమస్య? ఇప్పుడైతే మీరు వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళని ఒక్కొక్కరుగా జైలుకు పంపిస్తున్నారా? ఆయన దేశం వదిలి పారిపోయారు. అమెరికాకి వెళ్ళిపోయారు. ఆ చీఫ్ కాసిం బ్రిడ్జ్తో పారిపోయారు. మిగతా వాళ్ళు దొరికారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి, మొబైల్ హ్యాకింగ్ కేసు గురించి. సెల్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2-3 వ్యక్తులు వాళ్ళని మీరు జైలుకు పంపించేంతగా వాళ్ళు అసలేం చేయలేరు. ప్రస్తుతానికైతే దాని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికైతే ఏమీ తెలీదు. ఇల్లీగల్ ఇంటర్సెప్షన్ ఇస్ ద క్రైమ్. ఇప్పుడు లీగల్ ఇంటర్సెప్షన్ కోసము, ఐఎస్సీ కోసము, నక్సలైట్స్ కోసం ఇప్పుడు మీరు ఎవరి కోసమైనా చెయ్యొచ్చు. దాన్ని మీరు ఏ అభ్యంతరం లేకుండా కూడా చేయొచ్చు. అన్అఫిషియల్లీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్, బిజినెస్ టైకూన్స్, పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్, ఫ్యామిలీస్ వాళ్ళని కూడా వదలలేదు. అసలు ఇది ఎలాంటి దారి? ఏ దేశంలో ఇలా ఇదంతా క్రైమ్ కదా, వీళ్ళని ఊరికి వదిలేచ్చా అని అడిగాను. ఒకవేళ దాని తర్వాత ఇంకా తప్పుడు వ్యక్తి అధికారంలో గనక కూర్చొనుంటే, ప్రైవసీ కూడా లేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటుంటే దాన్ని కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదసలు మంచిదేనా? మనం అసలు ఏ లోకంలో బ్రతుకుతున్నాం? ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు వదలాలి? మీరు కూడా వాళ్ళ ఇంటిపై డ్రోన్స్ ను పంపించారట, ఆహా, ఆయన ఫామ్ హౌస్ పైన. నిజమే. అది చేసింది నేనే కాదు, ఒక జర్నలిస్ట్ డ్రోన్ ని ఎగరనిచ్చి షూట్ చేశారు. నేను అఫీషియల్ గా ఛాలెంజ్ చేశాను. ఇక్కడ 25 ఏకర్లో చాలా అద్భుతమైన ప్యాలెస్ కట్టారు కదా, అది దాదాపు 500 crores ఉంటుంది. ముందు మీకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. ఇప్పుడు 500 crores ప్యాలెస్ ఎలా వచ్చిందని అడిగాను. ప్రెస్ మీట్లో విషయం చెప్తే ఆయనది ఎక్కడుంది చూపించు అని అంటున్నారు. అప్పుడు ఆయనకి ఛాలెంజ్ చేశాను, ఈ టైంలో మీకు ప్యాలెస్ ఎక్కడుందో చూపిస్తానని చెప్పాను. నేను మీడియా వాళ్ళందరినీ తీసుకువెళ్ళను. అక్కడ దాదాపు 5,000 మంది పోలీసులున్నారు. అక్కడికి ఎవ్వరినీ రానివ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్యాలెస్ ని చూపించాను. ఎక్కడి నుంచి ఆయన ప్యాలెస్ ని సంపాదించారు? అప్పుడు ఆయన అదే కేసులో నేను ఆయన ప్యాలెస్ ని చూపించానని, ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నాను, లోక్సభలో ఉన్నాను, నా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పాడేశారు, రిమైండ్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ నుంచి రాగానే నేను జైలుకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నన్ను కూడా తీసుకుని జైల్లో వేశారు. మీ ఇల్లీగల్ ప్రాపర్టీని చూపిస్తే జైల్లో వేసేస్తారా? జైల్లో కూడా అక్కడ డిస్టెన్షన్స్ లేవు. అక్కడున్న ఐఏసీ ఏజెంట్స్ని మొత్తం ఖాళీ చేసేశారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో పెట్టారు. లోక్సభ జరుగుతూ ఉంది. నేనేం చేశానంటే వాళ్ళ ప్రాపర్టీని చూపించాను, అంతే. అందులో ఏం తప్పుంది? ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్, ఇవేవి వదలరు కదా? కాదు కాదు కాదు, ఇలాంటి పనులు నేను చెయ్యను. ప్రజలు నన్ను ఈ అధికారంలో నన్ను కూర్చోపెట్టారు. నాకంటూ కొన్ని బాధ్యతల్ని ఇచ్చారు, నన్ను నమ్మి ఇచ్చారు. ప్రజలకి నేను మంచి చేస్తానని, గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేస్తానని, లా అండ్ ఆర్డర్ని బాగు చేస్తానని, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ని తీసుకొస్తానని నాకు ఈ అధికారాన్ని ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ని చంపాలంటే నాకు వేరేమీ అక్కర్లేదు. అసెంబ్లీలోకి వెళ్ళే నేను వాళ్ళని కొట్టొచ్చేస్తాను. దానికి అసలు నాకు ఈ అధికారమే అక్కర్లేదు. అలాంటి తప్పుడు పనులు నేను ఎప్పటికీ చెయ్యను. ఇది నాకున్న ఒక పెద్ద బాధ్యత. ఎంతో నమ్మకంతో నాకిది వాళ్ళిచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయకూడదనుకుంటున్నాను. అయితే మీరు త్రూఅవుట్ క్యాంపెయినింగ్లో చాలా కరప్షన్స్ ఉన్నాయని ఒక ఆరోపణ చేశారు. అది కాకుండా క్రైమ్ కూడా చేశారు అని మీరన్నారు. దాని గురించి ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎంక్వైరీ ఇచ్చాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. పవర్ పర్చేస్లో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడే ఆర్డర్నిచ్చాను. పర్సనల్లీ నేనొక ఎంక్వైరీ ఆఫీసర్ అవ్వాలని అనుకోలేదు. ఒక సరైన ప్రాసెస్తోనూ ప్రొసీజర్తోనూ
ఎంక్వైరీని చేస్తాను. ఎంక్వైరీలో ఏం అవుట్కమ్ వస్తుందో దానితోనే నేను తాళేశ్వరం గారి స్పీచ్ నేను విన్నాను. ఆయనేమన్నారంటే 1,00,000 కోట్లు మోసం జరిగిందని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. కానీ ప్రాజెక్టే 86 కోట్లు కదా. ఆయన తప్పుగా చెప్పారు. అందుకే నేను అసెంబ్లీలో వైట్ పేపర్ని రిలీజ్ చేశాను. అప్పుడు అక్కడున్న హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన కేసీఆర్కి అల్లుడు. నేనప్పుడు ఆయన్ని అడిగాను, మీరు ఈ స్టేట్మెంట్ని ఇచ్చారు, ఇప్పటి వరకు 1,02,000 crores అయింది. ప్రాజెక్ట్ డిజైన్ ఫర్ 1,47,000 crores. వాళ్ళ దగ్గర మొత్తం రిపోర్ట్స్ ఇచ్చాను, మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారని అడిగాను. ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన అబద్ధం చెప్పడంలో ఎలాంటి వ్యక్తి అంటే, ఒకవేళ ఇండియాలో అబద్ధం చెప్పిన వాళ్ళకి మెడల్ ఉందంటే తండ్రి కొడుకులకి ఈక్వల్గా దొరుకుతుంది. ఇంకెవరికి అవకాశమే దొరకదు ఇక్కడ. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడగాలనుకుంటే మీరు అడగచ్చు. శశి థరూర్ మీ పార్టీ కార్యకర్తే కదా, మినిస్టర్ గా కూడా ఉన్నారు, అది కూడా డిప్లొమాటిక్ గా కూడా ఉంటారు, బాగా చదువుకున్నారు. మీరు ఆయన్ని గాడిద అని అన్నారు, ఎందుకు సార్? దానికి వెనకాల ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఎందుకని ఇదంతా ఇక్కడ చెప్పనిస్తున్నారు చెప్పండి? ఒక కాంట్రవర్సీ అయింది. ఆయన హైదరాబాద్కి విజిట్ కోసం వచ్చారు. ఆయన కేటీఆర్ని అభినందించారు, బాగా అభినందించారు. అప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో తెలంగాణకి ఎవరిని ఎదిరించైతే పోరాడుతున్నామో మా వాళ్ళల్లో 1000 మంది దాకా జైలుకి వెళ్తున్నారు, నేను కూడా జైలుకి వెళ్ళానని చెప్పా. నా ప్రాపర్టీస్, నా లైఫ్ని నేను తనిఖీ చేసే ఎలక్షన్లో నేను నుంచున్నాను. అలాంటప్పుడు నేను ఆయనకి సాల్వా కప్పాలా? ఏం చేయమంటారు? కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మూసేసామనుకుంటున్నారు, లేదంటే ఇలాంటి ప్రభుత్వ నాయకులకి సర్టిఫికేట్ ఇవ్వడమైనా ఆపేయాలి. నేనైతే కాంగ్రెస్ని ముయ్యలేను. అందువల్లే నేను ఇలాంటి స్టేట్మెంట్స్ని అస్సలు ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాను. శశి థరూర్ ఇంగ్లీష్ ఎవరికి అంత సులభంగా అర్థం కాదు. ఆయన మీకు ఇంగ్లీష్లో ఏదైనా చెప్పారా? అవును, నాకు చెప్పారు, కానీ నాకు అర్థం కాలేదు. నేను జత్తి జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అందులో చదివి నేను ఇంత దూరం వచ్చానంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు, అందుకే నాకు ఇంగ్లీష్ అంతగా తెలీదు. అందువల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. నాకు అర్థమైంది. స్కూల్లో ఇంగ్లీష్తో నేను తడబడేవాణ్ణి. కానీ ఒక విషయం నేను చెప్పే తీరాలి. మీరు ఒక సౌత్ ఇండియన్, మాతృభాష తెలుగు, కానీ హిందీ బాగా మాట్లాడుతున్నారు. అది కమ్యూనికేషన్ కోసం ఏదైనా ఒక భాషని మనం నేర్చుకోవాల్సిందే కదా. అందువల్ల ఇది మన దేశపు భాష. బలవంతం పెట్టి ఎవరైనా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే సమస్య అవుతుంది. అది సౌత్లో సమస్య ఉంది. హిందీని ఎంతో కష్టపడి మా మీద ఇంపోజ్ చేయాలనుకుంటున్నారు, అలాగే ప్రయత్నిస్తున్నారు కూడా. ఇక్కడ అంటే తెలంగాణ స్టేట్లో ఉర్దూ ఈజ్ అ నోన్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ నిజాం గవర్నమెంట్. సో అందువల్ల హిందీని మనం ఎలాగో పార్లమెంట్లో కూడా మాట్లాడాలి కదా, అందువల్ల హిందీని నేర్చుకోవాల్సింది. అవును, ఏదో రోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే హిందీ రావాలిగా. విధి మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో అది మనకెలా తెలుస్తుంది రజత్ సార్? ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో రేవంత్ రెడ్డి జవాబులేమిటో మనం విందాం. ఎవరు జాలిపడు, నేను ఇక్కడ సీఎం అవ్వలేదు. నా పేరుతోనో లేదంటే నా బామ్మ పేరుతోనో నేను ఇక్కడ సీఎం అవ్వలేదు. నేను ఎంతో కష్టపడి సీఎం అయ్యాను. సో కేసీఆర్కి నాకు అసలు ఏముంది సార్? ఆయన ఒక మేనేజ్మెంట్ కోట. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. రేవంత్ రెడ్డి సార్, మీరు రాహుల్ గాంధీకి బాగా దగ్గరయ్యారు. మీకు ఆయన అవకాశం ఇచ్చారు, చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వాచ్మెన్ దొంగ అంటున్నారు. మీరు అదే వాచ్మెన్ని పెద్దవారు అన్నారు. కాదు రజత్ సార్, ఇప్పుడు మీరు సిచ్యువేషన్ని మీరు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారు బీయింగ్ ఆన్ అ ప్రైమ్ మినిస్టర్ మా స్టేట్కి వచ్చారు. మొదటిసారి మేమిద్దరం ఒకే స్టేజ్ మీద కూర్చునున్నాం. అప్పుడు నేను ఆయనతో మాట్లాడాను. అప్పుడు నరేంద్ర మోడీ గారు నాకు పెద్దన్నయ్య అని చెప్పాను. బీయింగ్ ఆన్ అ ప్రైమ్ మినిస్టర్, దిస్ కంట్రీ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడున్న చీఫ్ మినిస్టర్స్ అందరూ, వాళ్ళందరికీ మీరొక పెద్ద అన్నయ్య లాంటి వారే. మీరు అలాగే నడుచుకోవాలి. మా గిఫ్ట్ సిటీని మీరు గుజరాత్కి తీసుకువెళ్లారు, బుల్లెట్ ట్రైన్ని వదిలారు, సబర్మతి రివర్ ఫ్రంట్,
అన్నిటినీ గుజరాత్కి తీసుకువెళ్లారు. మా తెలంగాణ కోసం మీరు మూసీ రివర్ ఫ్రంట్ ఇవ్వండి, మెట్రో రైల్ ఇవ్వండి. అలాగే అక్కడ మాకు డెవలప్మెంట్ కోసం చాలా ఫండ్స్ కావాలి. అది మీరు మాత్రమే మాకివ్వాలి. ఇవి ఏదీ మోడీజీ గారు మాకు ఇవ్వలేదు. కానీ ఎప్పుడూ 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు నేనేమన్నానంటే 5 ట్రిలియన్ ఎకానమీ ఇండియాకి రావాలంటే ఇండియాలో మొత్తం 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా. హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్. మనం గనక 5 ట్రిలియన్ ఎకానమీని మనం రీచ్ అవ్వాలంటే ఐటీ, ఫార్మా సెక్టర్స్లో మనం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాల్సిందే. మోడీజీ గారు మా తెలంగాణకి చాలా అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకొచ్చే అన్ని ప్రాజెక్ట్స్ని భయపట్టి, బెదిరించి గుజరాత్కి తీసుకెళ్లిపోతున్నారు. అందుకే ఆయన్ని ఒక పెద్దన్నయ్య అని గుర్తు చేశాను. ప్రతి సీఎంకి మీరు సహాయం చేయాలని చెప్పాను. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టే నేను ఆయనతో అలా చెప్పాను. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ మీటింగ్. సో ఓన్లీ గవర్నమెంట్ ఎప్పుడూ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్తో నేను గొడవ పడాలనుకోవడం లేదు. గవర్నర్తోనో, ప్రధానమంత్రితోనో, సెంట్రల్తోనో గొడవ పడాలనుకోవట్లేదు. నా గొడవ ఒక న్యాయమైన పోరాటమే. బీజేపీకి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ రోజు గొడవ పడుతున్నారు. సరైన విషయం కోసమే కదా గొడవ పడుతున్నారు. రాహుల్ గారు ఆయన థాట్ నుంచి చెప్పేది వేరే విషయం. నేను చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్గా అడ్రస్ చేసేటప్పుడు నా స్టేట్ అవసరాలనే నేను ప్లేస్ చెయ్యాల్సిందే కదా. రాహుల్ గాంధీ ఏమన్నారంటే గౌతమ్ అదానీ ఒక పిక్ పాకెటర్, అదానీ సైలెంట్గా పాకెట్లోంచి దొంగతనం చేస్తాడని. కానీ మీరు అదానీ ఇంకా మీరు చీఫ్ మినిస్టర్ అవ్వడంతో 12,400 కోట్ల ప్రాజెక్ట్ ఆయన చేతికిచ్చారు. నేను నా ప్రాజెక్ట్ని ఇవ్వలేదు. మోడీజీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, నేషనల్ హైవేస్, అలాగే నవరత్న, ఆయన దగ్గరున్న ప్రాజెక్ట్స్ అన్నీ ప్రభుత్వం తయారు చేసిన తర్వాత తక్కువ డబ్బులకి అదానికిచ్చారు. నేను అదాని పాకెట్లో ఉన్న డబ్బుల్ని తీసుకుని ఆ డబ్బులతో నా స్టేట్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేయించాను. నేను నా స్టేట్ ప్రాపర్టీ దేన్ని ఇవ్వలేదు. నేను ఆయన పవర్ సెక్టార్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ని తీసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ని ఎవరైనా చేయనివ్వండి, కానీ లెవెల్ ప్లేయింగ్ టీంలో ఈక్వల్గా ఉండాలి. అది అదానీ గానీ, అంబానీ గానీ, టాటా గానీ, బిర్లా గానీ. నా స్టేట్కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంటే, ఆ ఆలోచన స్టేట్కి వస్తున్నారు అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను అదానీని డిస్క్వాలిఫై చేశాను, ఇంకేం కారణం కాదు. అదానీ బ్రాండ్లో డిస్క్వాలిఫికేషన్ లేదు. నాకు దీని ద్వారా ఫేవర్ చేయడం కూడా అసలు ఇష్టం కానీ లేదు. రాహుల్ గాంధీ మనసులో ఏముందంటే గడిచిన 10 సంవత్సరాల్లో అదానీ ఒక సమస్య అన్నారు. అదేంటంటే నేను రాహుల్ జీ గారు ఆయన ఏమన్నారంటే టీవీ ఆన్ చేస్తే అదానికే డబ్బొస్తుంది, పెట్రోల్ వేయించుకున్నా అదానికే డబ్బొస్తుంది, ఫ్లైట్లో వెళ్ళినా కూడా అదానికే లాభం. అవును, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తున్నారు. మీరు చెప్పింది సరైనదే, రాహుల్ జీ చెప్పింది కూడా సరైనదే. ఎందుకంటే ప్రభుత్వం చాలా తక్కువ డబ్బులతో వాళ్ళకి ఇస్తుంది, ఫ్రీగా మీరు ఇస్తున్నారు. హెజిటేట్ అవుతున్నారు. ఇదిగో ఫోటో నా దగ్గరుంది, చూడండి. Very nice. మీ ఫోటో చాలా బాగుంది కదా. గుడ్. ఇది నా దగ్గర మిస్ అయ్యింది, ఇది నా దగ్గరే పెట్టుకుంటాను. నేను అదానీ గారిని 4 గోట్ల మధ్య చూడలేదే. నేను బయట ప్రజలందరూ చూసేలాగా ఆయన్ని బయటకొచ్చి కలవమని చెప్పాను. మీ డబ్బుల్ని తెలంగాణకొచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. రజిత్ సార్, మీరు కూడా ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ద తెలంగాణ. ఎందుకంటే మీ బీయింగ్ ఆన్ అ చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ టు ఇన్వైట్ ద ఇన్వెస్ట్మెంట్స్, హ్యావ్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ మై స్టేట్. అయితే మొత్తం మీతో పాటు టాటా కూడా ఇంకా బిర్లా వాళ్లతో ఎటువంటి సమస్య ఉండదు. అయితే రోజూ చూస్తున్న రాహుల్ ఏమన్నారంటే బీజేపీకి ఎప్పుడు అవకాశాలొచ్చినా సోర్స్ అదానికి దక్కుతుందని. ఆయన మనసులో ఉన్న పిక్చర్ ఏంటంటే అదానీ ఈ దేశాన్ని దొంగతనంగా తింటున్నారు. ఈ దేశాన్ని తింటున్నవారు తెలంగాణలో అసలు ఎందుకింత పెద్ద ఇన్వెస్టర్ అయ్యాడని. నేను దొంగిలించనివ్వను, ఎందుకంటే అక్కడ నేనున్నాను, రేవంత్ రెడ్డి ఉన్నాడక్కడ. కాదు రజత్ సార్, రేవంత్ రెడ్డి అని తెలంగాణలో ఒకడున్నాడు, తను ఎవరిని దొంగిలించనివ్వడు. మేము ఇన్వెస్ట్మెంట్ మాత్రమే తీసుకుంటాము. మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఇస్తాము. ఎవరైనా ఇన్వెస్టర్స్ మా స్టేట్కి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే వాళ్ళకి గ్యారంటీ నేనిస్తాను. వాళ్ళ డబ్బులకి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ లూటింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్. సో ఐమ్ దేర్ టు ప్రొటెక్ట్ మై పీపుల్. అయితే
చాలా మంది లీడర్స్ కాంగ్రెస్ని వదిలిపెట్టేశారు. ఇంకా కాంగ్రెస్ స్పోక్ పర్సన్ అయిన ఆయనేమన్నారంటే కాంగ్రెస్లో వెల్త్ క్రియేటర్స్కి ఎదురుగా మాట్లాడాలి అని. అయితే వెల్త్ క్రియేటర్స్ అయిన అదానీ అంబానీ పెద్దవాళ్లు కాకూడదన్నారు. ఇదంతా ఒక రూమర్ మాత్రమే. ఒకరు పార్టీని విడిచి వెళ్తున్నారంటే వాళ్ళు తర్వాత ఆ పార్టీ గురించే మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు ఇన్ఫోసిస్ను వదిలి విప్రోకి వెళ్తే విప్రో గురించి మాత్రమే కదా మాట్లాడతారు. మీరు ఏ పార్టీకి వెళ్తున్నారో ఆ పార్టీ గురించే కదా మాట్లాడాలి. మీరు రాజకీయం నుంచి వెళ్ళిపోలేదుగా. ఎలివేషన్ కోసమో, ప్రమోషన్ కోసమో, కేసెస్ నుంచి తప్పించుకోవడం కోసమో మీ పార్టీని వదిలి వెళ్తున్నారంటే పార్టీకి వ్యతిరేకంగా చెడ్డ పనులు చేయాలంటే వాళ్ళు తప్పకుండా చేస్తారు కదా. అక్కడున్న బాస్ ఏం చెప్తారు? సరే తిట్టి రండి అని చెప్తారు, అంతేగా. అలా చేస్తేనే వాళ్ళకి పెద్ద అధికారం దొరుకుతుందని చెప్తారు. సో ఈ విషయాన్ని రాజకీయం అంటారా? అయితే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోక్సభ తీర్మానాల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకొచ్చి చేరతాడని. కాదు, అదే కదా చెప్తున్నాను. ఆ అండర్స్టాండింగ్ వల్లే ఈ రోజు లోక్సభలో 5 సీట్లు మేము గెలిచి చూపించాం. లోక్సభ సీట్లు గెలిచాం. ఏమేం సీట్లు చెప్తాను చూడండి. మహబూబ్ నగర్, చేవెళ్ళ, భువన్గిరి, జహీరాబాద్, మల్కాజ్గిరి. ఈ 5 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిచేలా చేయడం కోసమే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఏమని చెప్తారు? నేను బీజేపీకి వెళ్లాలనుకుంటే 2017లోనే వెళ్ళుండేవాణ్ణి కదా. ఇప్పుడు బీజేపీయే రోలింగ్ పార్టీ. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సీఎం అయ్యాను. నాకివన్నీ అక్కర్లేనివి. ఒకవేళ నేను గనక పవర్ అడగాలనే మైండ్ సెట్లో ఉంటే గనక అప్పుడే ఆ క్షణమే నేను 2014లో ఆ పార్టీకి వెళ్ళుండేవాణ్ణి కదా. 2017 అక్కడికి వెళ్ళి నేను బీజేపీలో మంత్రి అయ్యుండేవాణ్ణి కదా. మై ఆల్ దీస్ డేస్ ఆర్ 17 years ఐ హ్యావ్ బీన్ ఇన్ అపోజిషన్. నా పేరుతో, నా కష్టంతో నేను ఎలక్షన్లో నుంచున్నాను, అలాగే గెలిచాను. ఎవరు జాలిపడు నేను ఇక్కడ సీఎం అవ్వలేదు. నా పేరుతోనో లేదంటే నా బామ్మ పేరుతోనో నేను ఇక్కడ సీఎం అవ్వలేదు. నేను ఎంతో కష్టపడి సీఎం అయ్యాను. సో కేసీఆర్కి నాకు అసలు ఏముంది సార్? ఆయన ఒక మేనేజ్మెంట్ కోట. ఆయన నాన్నగారి వల్లే ఆయనకి పని దొరికింది. నాన్నగారు గనక లేకపోతే ఆయన ఒక ప్యూను కూడా అవ్వలేరు. అలాంటప్పుడు ఆయన ఎలా నన్ను ఎదిరించి మాట్లాడతారు? ఆయన ఒక డైలాగ్ బాగా చెప్పారు. అయితే ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి చిన్నమోడి, పెద్దమోడి, అదానీ కలిసి తెలంగాణలో ట్రిపుల్ ఇంజిన్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. సరే, వారిని కూడా పాప సంతోషపడనివ్వండి. ఇంకా అది ఎంత దూరం ఉంది? 2 నెలలే కదా. 2 నెలల తర్వాత మొత్తం అన్నీ విడిగా విడిపోతాయి. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ను వదిలి వెళ్లడం నిజమే. అలా వదిలిపెట్టి వెళ్లిన వాళ్లల్లో ఒకరు రాహుల్ గాంధీకెప్పుడూ సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే సింధియా, జితిన్ ప్రసాద్, ఇంకా ఆర్పిఎన్ సింగ్. వాళ్ళందరూ పార్టీని వదిలి వెళ్లడానికి ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? కేసెస్ ఉన్నాయి. ఈడీ కేసెస్, ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్. మీకు మోడీజీ గారి స్లోగన్ తెలుసు కదా, ఐస్ ఆర్ నైస్. ఐస్కి అర్థం ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ. నైస్కి అర్థం నార్కటిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ. మీకు ఐస్ కావాలా లేదా నైస్ కావాలా? మీకేం కావాలో మీరే చెప్పండి. అందువల్ల ఇందులో నుంచి ఐసా లేదా నైసా అని ఈ రాజకీయులకి ఒక ఆఫర్ దొరుకుంటుంది. దీనివల్లే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కేసీఆర్ పార్టీలో ఉన్న మేయర్స్, ఎమ్మెల్యేస్ మీ పార్టీలో చేరారా? 3 ఎమ్మెల్యేలు, 1 మేయర్. వాళ్ళకి మీరు రాజ్యసభ ఎందుకని ఆఫర్ మెంబర్ని నేను ఇచ్చారు? ఫ్లోర్ లీడర్గా చేశాను. కేశవరావు గారు బీఆర్ఎస్ లీడర్ ఆఫ్ ది హౌస్. అదేంటంటే మీరు వాళ్ళకేమిచ్చారు? ఐసా, నైసా? ఏమి లేదు, ప్రేమనే చూపించాం. అందుకే ఆయన కాంగ్రెస్కి వచ్చి చేరారు. లేదంటే మీరేమన్నా కొత్త వాషింగ్ మిషన్ కొనాలా? లేదు లేదు, మేము అలాంటిది ఏమి ఇవ్వలేదు. అదే ఇప్పుడు చాలా విషయాలు చేస్తున్నాం, దాన్ని కూడా మనం కొనేద్దాం. కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అంతేకాకుండా సీఎంగా ఉండాలనుకుంటున్నారు. మీకు ఆయన చెప్పింది ఓకేనా? ఓకేనే. ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే ఆయన మాత్రం ఏం చేయగలరు? గవర్నమెంట్ అది నడిపించాల్సిందే కదా. సో ఆ అరెస్ట్ దేనికైతే చేశారో అదెందుకో దేశ ప్రజలందరికీ తెలుసు. 2 సంవత్సరాలుగా కేసు జరుగుతుంది. ఎలక్షన్ టైంలో కరెక్ట్గా జైల్లో వేయడం వల్ల ఎలక్షన్లో గొడవ పడ్డం లేదు. ఎలక్షన్లో ఓడిపోతామని భయపడే ఆయన్ని జైల్లో అరెస్ట్ చేసి పెట్టారు. మీరు 2 నెలల తర్వాత అరెస్ట్ చేసుంటే ఏమవుతుంది? ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత సొరంజీని అరెస్ట్ చేశారు, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. 2-3 సంవత్సరాలుగా ఒక్కొక్క విషయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయడం అనేది, అలా చేస్తే కేజ్రీవాల్కి అసలు ఏం దారుంటుంది? సో ఎవరైనా ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తే అది చాలా పెద్ద తప్పు. ఒకవేళ కేసులో ఎవిడెన్స్ ఉంటే మరి 2 సంవత్సరాల్లో ఎవిడెన్స్ పెట్టుకుని ఏం చేశారు? చాలా కేసెస్లో ఎవిడెన్స్ లేకుండా ఎందుకు కరెక్ట్గా ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేశారు? దీనికి మోడీజీ గారే సమాధానం చెప్పాలి.
మోడీజీ గారు ప్రభుత్వాన్ని ఒక విధంగా నడపాలని చూస్తున్నారు. దేశాన్ని కాపాడడం కోసం ఏదో చేస్తున్నారని చెప్పారు. అది అసలు సరైందే కాదు. అది దేశానికి మంచిది కాదు. ఇప్పుడు కరప్షన్ని ఇప్పుడు పనిష్మెంట్ చేయడం కోసం ఇప్పుడు ఆపలేదు. బట్ ద సిచ్యువేషన్ ఆఫ్ అరెస్ట్ 104 కోట్ల మంది చూస్తూనే ఉన్నారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏ చీఫ్ మినిస్టర్ని, ఏ పార్టీని, ఏ ప్రైమ్ మినిస్టర్ని, ఏ గవర్నమెంటు ఎలక్షన్ అయిన తర్వాత ఈడీ కేసు వల్ల అరెస్ట్ చేయడం ఈ దేశానికి అసలు మంచిదా చెప్పండి? ఇదంతా అసలేంటి? అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది? సార్, ఒకవేళ మీరు కేసీఆర్ని జైలుకు పంపించిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఓకే అంటారా? కాదు, నేను సిచ్యువేషన్నే చెప్తున్నాను. ఒకవేళ ఇది నిజంగానే కేజ్రీవాల్ గారి ఈ పొలిటికల్ పార్టీ యొక్క కంప్లైంట్ ఏంటి? 100 కోట్లు ఏదో ఒక లిక్కర్ బిజినెస్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులతో గోవా ఎలక్షన్, గుజరాత్ ఎలక్షన్కి యూజ్ చేశారు, అంతేగా? ఆ తర్వాత సేమ్ లిక్కర్ బిజినెస్ చేస్తున్న అతను ఎలక్టోరల్ బాండ్స్గా అరెస్ట్ అయిన తర్వాత 400-500 కోట్లు ఫండ్స్ తీసుకుంటున్నారు అదే పర్సన్ దగ్గర. ఏ వ్యక్తి అయితే ఎలక్షన్ కోసం కేజ్రీవాల్కి డబ్బులిచ్చారో అలిగేషన్ జరుగుతుంది, అదే వ్యక్తి 400-500 crores is given to భారతీయ జనతా పార్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. అది కూడా మీరు ఆ డబ్బుల్ని వైట్లో తీసుకుంటున్నారా లేదా బ్లాక్లో తీసుకుంటున్నారా? దానికి దీనికి తేడా ఏముందో చెప్పండి నాకు. దాని ప్రభావం ఎలక్షన్లో చూడొచ్చా? డెఫినెట్లీ. ఎందుకు లేదు? ప్రజలందరూ చూస్తూనే కదా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అదే వ్యక్తి ఎలక్టోరల్ బాండ్స్ ని తీసుకొస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్లో ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఇచ్చారని అందులో రాసుంది కదా. పూర్తి ఇండియాలో 22,500 crores ఎలక్టోరల్ బాండ్స్ ని తీసుకున్నారు. అందులో 6,780 crores, దాదాపు 7,000 crores 4 సంవత్సరాల్లోనే బీజేపీకి అంత డబ్బు దొరికింది. ఈ బాండ్స్ అంతా ఇచ్చింది ఎవరో చెప్పండి? ఎలా దొరికింది? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డాయా చెప్పండి. బీజేపీ వాదనేమిటో నేను విన్నాను. వాళ్ళేమన్నారంటే, మాకు 18 రాష్ట్రాల్లో సెంట్రల్లో 10 ఏళ్లుగా ప్రభుత్వం ఉంది, మాకు 6,000 కోట్లొచ్చాయి. అయితే మిగతా పార్టీలు కూడా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? కాంగ్రెస్ కి వచ్చాయి. టీఎంసీ పార్టీలో ఒకే ప్రభుత్వం ఉంది. అయితే ఇది అందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళకి మీకు ఎలాంటి తేడా లేదు కదా, మరెందుకు తేడాని క్లెయిమ్ చేస్తున్నారు? ఇక్కడ న్యాయాలు రాజా, మేము చాలా ఎక్స్ట్రీము, ఏమంటారు, మొత్తం చట్ట ప్రకారమే జరుగుతున్నట్టు మీరు క్లెయిమ్ చేయకండి. మీరు కూడా బీఆర్ఎస్ లాంటి వాళ్ళే, టీఎన్సీ లాంటి వాళ్ళే, మీరు కూడా కరప్టెడ్ పార్టీయే, మీరు కూడా వాళ్ళనే కదా చేస్తున్నారు. మరి మీరెందుకు వేరు చేస్తున్నారు? మీరు వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే కదా. ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం వల్ల, అది కాకుండా సోరేన్ అరెస్ట్ చేయడం వల్ల లోక్సభ తీర్మానాల్లో ఏమన్నా సమస్య కలిగిందా? డెఫినెట్లీ. నేను విద్యార్థి పరిస్థితిలో ఉన్నప్పటినుంచి నేను బీజేపీని చూస్తూనే ఉన్నాను. అదేంటంటే భారత్ జనతా పార్టీని. నాకు తెలిసినంత వరకు భారత్ జనతా పార్టీని 81లో స్టార్ట్ చేశారు. 85 ఎలక్షన్లో కూడా లిటిల్ బిట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద ఎలక్షన్ ప్యాటర్న్. ఎప్పుడూ ఎలక్షన్కి ముందు 1.5-2 సంవత్సరాలకు ముందు ఒక అజెండాని కన్ఫర్మ్ చేస్తారు. ఈ అజెండాతోనే మనం ఎలక్షన్లో పోటీ పడాలనుకుంటారు. అదే ఎజెండాలో మేము ప్రిపరేటరీ వర్క్ చేయాలనుకుంటాము. అదే ఎజెండాతో పోటీ పడతాము. కానీ ఫస్ట్ టైం మోడీజీ గారు లీడర్షిప్లో ఉన్నారు. వాళ్ళు అజెండా ప్రకారం భారత్ జనతా పార్టీ ఎలక్షన్లో పోటీ పడడం లేదు. వాళ్ళు డీరైల్ అయ్యారు. ఈ అజెండాతోనే 2021, 22లో మొదలుపెట్టారు. ఈ రోజు రాముడి గుడి పేరు పెట్టుకుని ఎలక్షన్ జరపబోతున్నారు. అందువల్ల రాముడి గుడిని 2023 అంటే ఈ ఎలక్షన్ మొదలుపెట్టింది జనవరిలో. ఇదంతా రెడీ చేసేసి ఆ తర్వాత ఎలక్షన్ మొదలు పెడదాం అనుకున్నారు. రామ్ మందిర్ సమస్య పూర్తవగానే ఇక్కడ సురేని, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. టీవీలో అసలిప్పుడు ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా ఈ రాముడి గుడి గురించే కదా. వాళ్ల అజెండానే ఇక్కడ డీరల్ అయిపోయింది. సో ఇప్పుడక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మోడీజీ గారు ఏమంటున్నారంటే, నేనిప్పుడు కరప్షన్ జరగనివ్వనంటున్నారు. ఆయనేమో కరప్టెడ్ అయిన మనుషుల్ని నేను లోపల తోస్తానంటున్నారు. మీరు చెప్పింది నిజమైతే ఎందుకు ఇంకా హేమంత్ శర్మని లోపల తోయకుండా ఉన్నారు? జ్యోతిరాదిత్య మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి, ఎందుకు లోపల వేయలేదు? నవీన్ చిందల్ని ఎంచుకున్నారు, అశోక్ చవార్ని ఎంచుకున్నారు, అజిత్ పవార్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ల పేర్లు కూడా చెప్పారు. అవును, వీళ్ళందరి మీద ఈడీ కేసెస్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే ఒకేసారి మహాత్మా అయిపోయారు. వీళ్ళందరినీ ఆయన పక్కపక్కనే కూర్చోపెట్టుకుని కరప్షన్కి వ్యతిరేకంగా ఎలక్షన్ జరుపుతారని మోడీజీ గారు అంటున్నారు. రజత్ సార్, మీరు డిబేట్ చెయ్యండి, చెయ్యనివ్వండి. ఎందుకంటే
మోడీజీ గారు కరప్టెడ్ అని నేను ఛార్జ్ చెయ్యలేదు. మోడీజీ గారి పక్కపక్కనే కూర్చున్నారు కదా ఆ వ్యక్తులు. వీళ్ళందరూ ఎవరు? నిన్నటి వరకు మీరే అన్నారు వీళ్ళందరూ కరప్టెడ్ ఫెలో అని, జైల్లో వేయాలన్నారు. అలా అనేసి బీజేపీలో చేర్చుకోవడమేనా? అంతే, ఇంకేముంది? కానీ కేజ్రీవాల్, సూరే అరెస్ట్ అవ్వడం వల్ల ఆయనకి సానుభూతి కలిగింది, కేజ్రీవాల్కు కలిగింది. ఇంకా కవిత అరెస్ట్ అయ్యారు. అందువల్ల టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి సింపతి ఏమన్నా కలిగిందా? తెలంగాణ కరప్షన్ ఛార్జెస్ లో అరెస్ట్ చేయలేదు, ఢిల్లీ కరప్షన్ ఛార్జెస్ లో అరెస్ట్ చేశారు. ఇక్కడ కరప్షన్ ఛార్జెస్ ఏంటి? సింపతి దొరుకుతుందా దొరకదా? ఆమెకు ఇంకా 17 సంవత్సరాలు ఒక కొడుకున్నారు. తన కొడుకు చదువు డిస్టర్బ్ అవుతుందని ఆమె అన్నారు. వాళ్ళందరూ బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చెప్పలేదు, అందుకే నేను చెప్పలేదు. ఒకవేళ సిచ్యువేషన్ అలా ఉండి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలక్షన్లో ఒక మార్పు ఏర్పడి ఉంటుంది. కవితాజీ ఈస్ ఇర్రెలవెంట్ ఫర్ తెలంగాణ ఎలక్షన్. అయితే ఎటువంటి మార్పు రాదు. పెద్దగా ఆర్గ్యుమెంట్ కూడా లేదు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే. మీరు కూడా ఎవరిని అసలు వదిలిపెట్టారు. సార్ అలాంతే ఏం కాదు. కేసీఆర్ ఉన్నారు కదా. రావణాసుడు ఉంటేనే రాముడుంటాడు. రావణాసుడు లేకపోతే రాముడికి వాల్యూవే లేదు. కేసీఆర్ ఉంటేనే రేవంత్ గురించి అందరూ మాట్లాడతారు. సౌత్లో 2 స్టేట్లో కాంగ్రెస్ పరిపాలిస్తుంది. మీకు తెలిసినంతవరకు ఎవరో ఒకరిని మీరు పీఎం క్యాండిడేట్గా మీరు నిలుపుతారా? కాంగ్రెస్ సౌత్ పార్టీ సైడ్ నుంచి Yes, sir. సౌత్ ఇండియా లో తరపున. ఇప్పుడు ఆల్ ఇండియన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మల్లికార్జున్ ఖార్గే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు. పైగా కేసీ వేణుగోపాల్జీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. పైగా రాహుల్ గారు సౌత్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అంతా సౌతే. అదేంటంటే భవిష్యత్తులో సౌత్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు. హ్యాపీ టు హియర్ సార్. సో అందువల్ల కాంగ్రెస్ను వదిలిపెట్టి వెళ్లిన వాళ్ళందరూ వాళ్ళు ఏమన్నారంటే సౌత్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కబ్జా చేశారు. అలా అంతా ఏం కాదు. యూపీ వాళ్ళు, ఇటు చూసినట్లయితే తెలుగు వాళ్ళు 42 ఎంపీస్ ఉన్నాం. అవుట్ ఆఫ్ 42 వీ హ్యావ్ గాట్ ఓన్లీ 1 క్యాబినెట్ మినిస్టర్. ఓన్లీ 1. ఒకే ఒక క్యాబినెట్ మినిస్టర్, కిషన్ రెడ్డి సార్. రజిత్ సార్, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. నరేంద్ర మోడీజీ గారి గురించి మిమ్మల్ని ఒకటి అడుగుతాను. గుజరాత్లో 28 ఎంపీస్ ఉన్నారు. అదేవిధంగా గుజరాత్కి 7 క్యాబినెట్ మినిస్టర్స్ దొరికారు. ఇక్కడ యూపీలో 62 ఉంది. ఇక్కడ 12 క్యాబినెట్ మినిస్టర్స్ దొరికారు. ప్రైమ్ మినిస్టర్ నుంచి డిఫెన్స్ మినిస్టర్ వరకు, హోమ్ మినిస్టర్ వరకు మొత్తం మీరే అబ్జర్వ్ చేసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ని మీరే తీసుకున్నారు, వైస్ ప్రెసిడెంట్ ని కూడా మీరే తీసుకున్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మీరే తీసుకున్నారు, మొత్తం అన్నిటిని కూడా మీరే తీసుకున్నారు, స్పీకర్ ని కూడా మీరే తీసుకున్నారు. తర్వాత రాజ్యసభ యొక్క వైస్ చైర్మన్ కూడా మీరే తీసుకున్నారు. మాకేం దొరికింది? మేము ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదా? సౌత్ ఇండియాకి చెందింది కాదా? సౌత్ నుంచి ఏ ప్రైమ్ మినిస్టర్ లేరు కదా. మరి ఎందుకు? ఇండియాలో హిందీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజెస్ తెలుగు. వెంకయ్యనాయుడుని ఇక్కడి నుంచి తరిమేశారు. ఇప్పుడు మోడీ గారు వెళ్లిన తెలంగాణ అయినా తమిళనాడైనా చాలా మంది ప్రజల కూటమి ఏర్పడింది. మోడీ మోడీ అని అంటున్నారు. కొన్ని సమయాలలో సినిమాలో కామెడీ ఉంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాము కదా. అది కూడా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా అంటే సౌత్ వాళ్ళు చేరాలని చూస్తున్నారు. అందులో ప్రియాంక గాంధీ తెలంగాణలో నుంచుంటారని నేనే పిలిచాను. సోనియా మేడంని తెలంగాణలో నిలబెడదామని నేను అనుకున్నాను. సోనియాజీ రాజస్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ప్రియాంకాజీ, రాహుల్జీని కూడా మేము పిలిచాము. వాళ్ళు రాలేదు. ప్రియాంకాజీని మేము తెలంగాణ కోసం పిలిచాము. ఎందుకంటే తెలంగాణ స్టేట్ తయారు చేయబడిందే శ్రీమతి సోనియా గాంధీ గారు వల్లే. ఒకవేళ ఆవిడ లేకపోతే 100 సంవత్సరాలైనా కూడా తెలంగాణ వచ్చుండేది కాదు. అందువల్ల నేను ఎప్పుడూ ప్రజలు చెప్పేది విన్నాను, మీ కుటుంబం నుంచి ఎవరైనా ఒక్కరినైనా రిప్రజెంట్ చేయమని. ఎందుకంటే తెలంగాణ అని ఒక స్టేట్ వచ్చిందే మీ వల్ల. సో మీ కుటుంబంలో ఎవరైనా ఒకరు తెలంగాణని రిప్రజెంట్ చేస్తే నాకు బాగా సంతోషం. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రేక్షకులు ఏమన్నా అడగచ్చు. ఎలక్షన్ పోల్స్ జరిగిన తర్వాత 3ోసారి కూడా ప్రధానమంత్రి ఆయన అవుతారని చెప్పారు. ఆయన కూడా అదే చెప్పారు. ఈసారి 400 అని చెప్పారు. దానికి మీరేమంటారు? ఈ స్లోగన్ వినడం ఎందుకో నాకు బానే ఉంది. ఇప్పటివరకు 302, 303 దొరికిందంతా గుజరాత్లో 28, మొత్తం అన్నీ కలిపేశారు. రాజస్థాన్లో 25, అది కూడా అన్నీ దొరికేశాయి. హర్యానాలో 10, అది కూడా దొరికింది. ఢిల్లీలో 7, అది కూడా దొరికింది. యూపీలో బీజేకి 62 దొరికింది. అలాగే అలయన్స్ అంతా కలిపి 65, 70 దొరికింది. అలాగే బీహార్లో 1, 2 తప్ప అన్నీ దొరికాయి. అన్ని చోట్ల 100% దొరికింది. అదర్వైజ్ 95%. ఇవన్నిటినీ కలిపిన తర్వాత
300 నంబర్ వరకు వచ్చి చేరారు ఈ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 400 కావాలంటే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళే గెలవాలి, ఎందుకంటే ఇండియాలో సీట్స్ లేవు. ఎందుకంటే ఈసారి ఢిల్లీలో అన్నీ దొరకవు, రాజస్థాన్లో కూడా అన్నీ దొరకవు, హర్యానాలో కూడా దొరకదు, గుజరాత్లో కూడా ఏమీ దొరకవు, యూపీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఏమీ దొరకవు, అలాగే బీహార్లో కూడా దొరకవు. సౌత్లో 129 ఉన్నాయి. 129. కర్ణాటకలో అవుట్ ఆఫ్ 28, 27 దే గాట్. ఈసారి 10 కూడా వాళ్ళకి దొరకదు. పోయినసారి తెలంగాణ నుంచి వాళ్ళకి 4 దొరికాయి, ఈసారి వాళ్ళకి అసలు 1 కూడా దొరకదు. సో ఎక్కడి నుంచి ఆ 400 దొరుకుతుంది? ఎక్కడి నుంచి? నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను రజత్ శర్మ షోలో చెప్పి వెళ్తున్నాను. రిజల్ట్ తర్వాత నేను రజత్ సార్కి ఫోన్ చేసి మాట్లాడతాను. 214 నుంచి 240 ఇదే భారతీయ జనతా పార్టీ మాక్సిమం నంబర్. ఖచ్చితంగా అంతకుమించి దొరకదు. అంటే ఎలక్షన్కి మనం ఒక పర్సెప్షన్ ని క్రియేట్ చేస్తాము కదా. కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 119 సీట్లలో 100 సీటు దొరుకుతుందని చెప్పారు, కానీ దొరికింది 39 మాత్రమే. సో మోడీజీ గారు కూడా ఇప్పుడు 400 అని చెప్తున్నారు. 200 సీట్లు కూడా దొరకవు. సో ఇలాంటి జనరల్ పర్సెప్షన్ ని క్రియేట్ చేయడానికి పొలిటీషియన్స్ ఎంతో కష్టపడుతున్నారు. అలాగే వాట్సాప్ యూనివర్సిటీ, అందువల్లే కదా మోడీజీ గారు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో 400 అని చెప్తున్నారు. కానీ ఈసారైతే అలా జరగదు, ఎందుకంటే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడే అది ఒక సర్వే వచ్చింది, నాకు ఇప్పుడే చూపించారు. అందులో 62% ఆఫ్ పాపులేషన్ యంగ్స్టర్స్ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ ప్రైస్ 72% ఉంది. 400 రూపాయల సిలిండరు 1200, 50 రూపాయల పెట్రోలు 100 లేదంటే 110 రూపాయలు ఉంది. ఇప్పుడు అన్నీ కాస్ట్లీ అయిపోయాయి. హీ హాజ్ ప్రామిస్డ్ ఎవ్రీ ఇయర్ 2 crore jobs. But I have asked one question in Parliament in 2023, 2022. He has replied, దాని ప్రకారం చూస్తే ఆయన 20 crore jobs ఇవ్వాలి. కానీ సమాధానం ఏం చెప్పారంటే 7,21,680 జాబ్స్. 20 crores జాబ్స్ ఇస్తారని మాటిచ్చిన మోడీజీ గారు ఇచ్చిందేమో 7 లక్షలు. అలాగే జన్ధన్ ఖాతా ద్వారా పేదలందరికీ 15 లక్షల వరకు స్విస్ బ్లాక్ మనీని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నట్టు చెప్పారు. మీ అకౌంట్కి ఏమైనా డబ్బులు వచ్చాయో చెప్పండి. ఇక్కడ ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా అని చెప్పండి. ఇంతమందిలో ఎవరికైనా ఒక్కరికైనా రాలేదు. వ్యవసాయ కుటుంబ బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వ్యవసాయంలో ఇన్కమ్ని డబుల్ చేస్తున్నట్టు ఆయన మాటిచ్చారు. ఈరోజేమో వ్యవసాయాలు అందరూ ఢిల్లీలో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వ్యవసాయాలకి మీరు ఎన్ని తిట్టాలని తీసుకొచ్చారు? 700 మంది ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానా, పంజాబ్ వ్యవసాయులు ఢిల్లీని మొత్తం చుట్టుకున్నారు. పోలీస్ ఫైరింగ్లో వ్యవసాయులు చనిపోతున్నారు. డబుల్ ఇన్కమ్ ఎక్కడ దొరికింది? మోడీజీ గారు ఏమిచ్చారు? లేని వాళ్ళందరికీ ఇల్లులిస్తానని చెప్పారు. 2022 75th ఇయర్ ఆఫ్ డెమోక్రసీ. లేని వాళ్ళ అందరికీ ఇల్లుస్తున్నట్టు మోడీజీ గారు మాటిచ్చారు. అసలు ఎంతమందికి ఇక్కడ ఇల్లొచ్చిందో నాకు చెప్పండి ఒకసారి. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీకు మోడీజీ గారే రావాలని కలలు కంటున్నారు. అందువల్లే ఈ దేశాన్ని, వ్యవసాయాల్ని, యువతల్ని, ఆడవాళ్ళని నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ దేశం అసలు ఎటువైపు వెళ్తుంది? మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఏ పార్టీని ఎంచుకుంటున్నారు? దేశం ముందుకు సాగడానికి ఎందుకు ప్రజలు చేకూరట్లేదు? అలాగే ఫైనలీ రజత్ శర్మ సార్, 1951 ఎలక్షన్ జరిగినప్పటినుంచి అది 64 ఇయర్స్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 ఇయర్స్లో 14 ప్రైమ్ మినిస్టర్స్. అందులో 2-3 సార్లు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యుంటారు. దే హ్యావ్ బారోడ్ 55 lakhs crores. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఎంత లోన్ తీసుకున్నారో తెలుసా రజత్ శర్మ సార్? 113 lakhs crores. 67 ఇయర్స్లో తీసుకున్న లోన్ కంటే ఇది ఎంతో డబుల్గా ఇండియన్ గవర్నమెంట్ లోన్ని తీసుకున్నారు. ఆ డబ్బులు అసలు ఎక్కడికి పోయాయి? ఆ రోజు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు అంతా అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి మొత్తం అన్నీ తయారు చేశారు. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, నేషనల్ హైవేస్. ఈ దేశానికి ఏమేమి ఎదుగుదల కావాలో 67 ఇయర్స్లో 14 ప్రైమ్ మినిస్టర్స్ చేశారు. వాళ్ళేంటి దీనికోసం లోన్ తీసుకున్నారా 55 lakh crores ని? కానీ నరేంద్ర మోడీజీ గారు ఒంటరిగా 113 lakhs crores లోన్గా తీసుకున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరి పాకెట్లో వెళ్ళింది?
ఈ దేశం కోసం నరేంద్ర మోడీజీ గారు ఏం కానీ చేశారు? బీజేపీ వాళ్ళ తరపున ఖచ్చితంగా నేను ఇది మిమ్మల్ని నేను అడుగుతాను. మీకు డేటానిస్తాను, యాక్చువల్ డేటాని మీకిస్తాను. యూ టేక్ ద డేటా. నేను పార్లమెంట్లో ఈ క్వశ్చన్ అడిగాను నిర్మలా సీతారామన్ గారి దగ్గర. నేను మాట్లాడాను. ఇక్కడ ఎంతమంది యువకులున్నారు, పైగా చదువుకున్న యువతలో. ఈ యువతల చేతుల్లోనే ఇండియా భవిష్యత్తు ఉంది. వీళ్ళందరి గురించి కాస్త ఆలోచించమంటున్నాను. ఇది నా ఒక్కడి బాధ్యత కాదు. అసలు ఆ డబ్బులంతా ఎక్కడికి పోయాయి? మీరంతా ఎందుకు అసలు అడగడం లేదు? ఇదంతా అడగడం మీ బాధ్యత కూడా కదా. మొదటిసారి మీకు ఓటు వేసే అవకాశం దొరికితే ఎవరికి వేలో ఆలోచించండి ఒకసారి. మోడీజీకి వెయ్యండి, పర్వాలేదు. ఇంకొక 100 crores కి మీకు ఇంకొక 100 crores ని అప్పుగా తీసుకుని మీ కుటుంబం మీదకి వేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు మీ ప్రాపర్టీస్ లేదు, ఇలా మాట్లాడడం అనేది మీ రైట్స్, అలాగే అడగడం అనేది కూడా మా హక్కు. వీటికి సమాధానం ప్రజలకి కావాలి. కానీ ఈ సమూహంలో ఒకరికి ఒక కల ఉంది. రాబర్ట్ వాద్రా ఈసారి ఆయన నుంచుంటాడని. ఇండియన్ సిటీగా ఉండడం వల్ల మనం ఎవరినైనా కంటెస్ట్ చేయొచ్చు. ఆయన అమేధీ నుంచి నుంచుంటారని తెలుసు. తెలంగాణలో అడ్జస్ట్ చేస్తారా ఎవరో ఒకరిని పెట్టడానికి? సార్, టికెట్స్ ని సిఈసీఏ ఫైనల్ చేస్తారు. ఒకవేళ సిఈసీలో ఫైనల్ అయితే గనక, ఒకవేళ ఎవరు పంపించినా సరే, రజత్ సార్ పంపించినా కూడా మేము తెలంగాణలో పోటీ చేస్తాం. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కే అదాలత్లో రేవంత్ రెడ్డి సమాధానాలేంటో మనం విందాం. ఆ విషయం ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికే రాహుల్జీ గారు మాట్లాడుతున్నారు. రాహుల్జీ రాముడి గురించి, ఆయన ఒక శివుడు భక్తుడని మీకు తెలుసు కదా? తెలుసా మీకు? నేను ఆ ఫొటోస్ చూశాను. మరి ఇంకేంటి, అంతే, ఇంతటితో చర్చ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కే అదాలత్ కు విచ్చేసిన అతిథి తెలంగాణలో మొదటి సీఎంగా చేస్తున్న రేవంత్ రెడ్డి. ఆప్కే అదాలత్ లో తర్వాత ఆరోపణ. రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు ఈ ఆరోపణ ఏంటంటే మీ పెద్దన్న నరేంద్ర మోడీది. ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో, అది వాళ్ల మేనిఫెస్టో ఏ విధంగా ఉన్నది అంటే, స్వాతంత్రానికి ముందు ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగా ఉంది అన్నారు. మోడీజీ గారి దగ్గర నేను ఎప్పుడూ ఒకే ఒక విషయం చెప్పాలని అనుకుంటూ ఉంటాను. ఈ దేశంలో ముస్లింస్కి చోటు లేదా? ఈ దేశంలో ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సీకులున్నారు, హిందూస్ ఉన్నారు. అందరికీ ఇక్కడ చోటుంది. మేనిఫెస్ట్గా మనకిక్కడ రిఫ్లెక్షన్ ఉంది. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిక్కు ఉంటారు, హిందూ కూడా ఉంటారు. మీరు ఒకవేళ ముస్లిమ్స్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల దేశంలో ఉండే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటుందనుకుంటున్నారా ఏంటి? సో ఇందులో పొలిటికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం మోడీజీ గారు కొన్ని నినాదంని చేస్తున్నారు. సో ఇందువల్ల ఆయన కొత్తగా ఆయన డీటెయిల్డ్గా చెప్పారు. అదేంటంటే, ఇది ముస్లిం పర్సనల్ లా. స్వతంత్రానికి ముందు ముస్లిం లీగ్ పర్సనల్ లాలా ఉంది. 1960లో కూడా ఇలాగే ఉంది. అది 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇలా ఉంది. ముస్లిం లీగ్ 36లో ఏముందంటే, ఫైట్ ఎగెనెస్ట్ మెజారిటీ. ఇది ఇప్పుడున్న మేనిఫెస్టోలో ఉంది. 36 ముస్లిం లీగ్ ఏముంది అంటే, స్పెషల్ స్కాలర్షిప్ జాబ్స్ ఫర్ ముస్లిం. అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. రజత్ శర్మ సార్, ఆయనేం చెప్తున్నారో పక్కన పెట్టండి. ఇండియన్ పీనల్ కోర్టు వేరే, సివిల్ కోర్టు వేరే. పీనల్ కోర్టు ప్రకారం ఇండియాలో ఎవరైనా సరే తప్పు చేస్తే గనక పనిష్మెంట్ ఇవ్వడానికి దానికి పీనల్ కోర్టు ఉంది. సివిల్ కోర్ట్ ఇస్ అవర్ ప్రాక్టీస్. పీనల్ కోర్టులోనూ సివిల్ కోర్టులోనూ ఎలాంటి తేడా ఉండకూడదు అని బీజేపీ ట్రై చేస్తుంది. సివిల్ కోడ్ మార్చడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఏదో చెప్తున్నారు కదా ఆయన. ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తున్నారు. తర్వాత యూఎల్సీని తీసుకొస్తారు, యూనిఫామ్ లాంగ్వేజ్ కోడ్. ఆ తర్వాత యూడీసీని తీసుకొస్తారు, యూనిఫామ్ డ్రెస్ కోడ్. మోడీజీ గారు వేసుకున్నారు కదా షర్వాని, అదేలాగా వేసుకోవాలి. అలా మనం వేసుకోగలం. అలాంటి డ్రెస్ కోడ్ మనం ఎలా వేసుకుంటాం చెప్పండి? సివిల్ కోడ్ వేరే. మన దేశంలో 4 మతాలున్నాయి, అలాగే ఎన్నో జాతులున్నాయి. ప్రతి జాతితో వాళ్ళ జాతిని నార్త్ ఇండియాలో పెళ్లి జరిగితే గనక వాట్ యు కాల్ దట్, నిప్పుని తిరిగొస్తారు కదా నిప్పుగుండాన్ని చుట్టి. సౌత్లో కూడా మేము అలాగే తాళిని కడతాము, 3 ముడ్లు వేస్తాము. సో ఇది వేరేలా ఉంటుంది. ముస్లింలో కబుల్ కబుల్ అంటారు పెళ్లి జరిగేటప్పుడు. క్రిస్టియన్లో వేరే విధంగా జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా వస్తుంది? ఎవరికి ఏమని చెప్పి దాన్ని అర్థమయ్యేలా చేస్తారు? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనా సరే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ అయితే కామన్.
కానీ సివిల్ కూడా అలా కాదు. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ, యూనియన్ ఆఫ్ స్టేట్స్. చాలా మతాలున్నాయి, చాలా జాతులున్నాయి. ఇక్కడ ఎన్నో రకాల ఆచారాలున్నాయి. ఆదివాసం ఆచారాలు వేరేలా ఉంటాయి, అలాగే ముస్లిం ఆచారం వేరేలా ఉంటుంది. హిందీస్లో కూడా ఎన్నో జాతులున్నాయి, ఎన్నో ఆచారాలున్నాయి. ఇప్పుడు 100+ జాతులున్నాయి, సబ్ క్యాస్ట్లున్నాయి ఓబీసీలో. సో ప్రతి క్యాస్ట్కి ప్రతి ప్రాక్టీస్ ఉంది. సో ఇదంతా ఒకటిగా మిక్స్ చేసిన తర్వాత, ఒక పొలిటికల్ సిచ్యువేషన్ తయారు చేసిన తర్వాత, అందులో నుంచి మీరు అడ్వాంటేజ్ మీ తీసుకొని ఆరోపణ ముస్లిం అపీస్మెంట్ అనే దాని మీద. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ముస్లిం లీగ్ అపీస్మెంట్ గురించి కూడా మీరు అన్నారు. సరే పక్కన పెట్టండి. ఆయన 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారు? మేమిందులో నుంచి తప్పుకుని ఎన్నో సంవత్సరాలైంది. మేం ముస్లింస్కి ఇలాంటిది ఎప్పుడు చెయ్యనేలేదు. మీరు వాళ్ళకసలు ఏం చేశారు? మీరేం చేశారో చెప్పండి. మేం కనీసం ఏమైనా చేశాం కదా. అట్లీస్ట్ మేము అబ్యూస్మెంట్ అనే చేశాం కదా. అవుట్ ఆఫ్ ద వే ముస్లింస్కి కాంగ్రెస్ నుంచి మద్దతిచ్చాము. 10 సంవత్సరాలుగా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఏమేం చేశారో కాస్త చెప్పండి చూద్దాం. అందరి యొక్క నమ్మకం, అందరి బాధ్యత వాళ్ళవిది. అదే స్లోగన్, నేను కూడా అదే చెప్తున్నాను. అందరి తోడు, అందరి ఎదుగుదల కాదు ఇది. గుజరాత్లోనూ యూపీలో మాత్రమే ఎదుగుదల ఉంది. కర్ణాటకలో గానీ తెలంగాణలో గానీ ఎందుకు ఎదుగుదల లేదు? అక్కడ 42 ఎంపీస్ ఉన్నాం. ఒకే ఒక మినిస్ట్రీ ఇచ్చారు. మాకెలా మరి ఎదుగుదల ఉంటుంది? మీరే విధంగా అన్నారంటే అయితే కాంగ్రెస్ యొక్క ప్రజలు, ముందు మనం మాట్లాడుకున్నాం కదా, కాంగ్రెస్ను వదిలి వెళ్లే ముందు వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్లో ఒక పెద్ద సమస్య ఉంది. అయోధ్యలో కట్టిన రామమందిరం గురించి ఎటువంటి ఇష్యూ తేకూడదు, ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదన్నారు. దేనికని ఆ విషయం? కాదు, అది తప్పు. రాముడి గుడిలో మొదటిసారి శిలాన్యాస్కి ఎవరు అవకాశం ఇచ్చింది? రాజీవ్ గాంధీయే కదా. చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు రాముడి గుడిలో పూజ చేయాలనే మొదటిసారి అవును, అది వాళ్లే అది లేవనిచ్చారు. చేసింది కాంగ్రెసే కదా. మరి దీనికి మోడీజీ గారికి ఏంటి సంబంధం ఉంది? ఇందులో దానికి మోడీజీ గారికి ఏంటి సంబంధం? ఇది ఎందుకంటే ఇదంతా డిస్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. పొలిటికల్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం కొంతమంది ప్రజలు ప్రయత్నిస్తూనే ఉంటారు. పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే మీరు వెళ్ళండి. ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని ఉండమని చెప్పలేదు. తెలంగాణలో 174 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పొజిషన్లో ఉన్న వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మేము ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తయారు చేశాం. ఎలక్షన్కి ముందు 5 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇప్పుడు 65 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మేము గెలిచాం. సో వీళ్ళందరూ బయటికి వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టమూ లేదు. కానీ కొద్దిగా కష్టాలైతే ఉంటాయి. కానీ కొత్త కొత్త సమస్యల వల్లే లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. అంటే కొత్త కానీ కొత్త leaders రావడం. రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరూ వెళ్లలేదు. దానికి కారణం ఏంటో చెప్పండి. ఎందుకు వెళ్ళలేదు? చాలా మంది వెళ్ళారుగా. ఎందుకంటే భద్రాచలంలో అక్కడ ఒక రాముడు గుడి ఉంది. నేను అక్కడికి వెళ్ళాను. మోడీజీ గారేమో అక్కడికి రాలేదు. ఆయనెందుకు రాలేదు? నేను సీఎం అవ్వగానే రాముడు గుడికి వెళ్ళాను. భద్రాచలం ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ రాముడు గుడి ఉంది. నేను అక్కడికి వెళ్ళాను, కానీ మోడీజీ గారు అక్కడ లేరు. మోడీజీ గారు రాముడు భక్తుడని చెప్తున్నారు. సంజయ్ నిరుపమ్ స్పీచ్ కూడా నేను విన్నాను. రీసెంట్ గా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఆయన ఏమన్నారంటే, వెళ్లిపోవడం మళ్లీ రావడం అనేది అదొక సమస్య కాదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ అన్ని ప్రదేశాలకు వెళ్లి శ్రీరాముడిని ఎగతాళి చేశారు. ఆయన అందరితో ఏమన్నారంటే, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది, ఇక పూజల వల్ల ఏమవుతుంది అన్నారు. ఇలాగే మీరు చేస్తే ఆకలి చావులు తప్పవు అన్నారు. ఆయన ఆకలి గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. మోడీజీ గారు పని అవకాశాల గురించి మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నారు. సార్, మీరు వ్యవసాయాలకి రుణమాఫీ చెయ్యమంటే రాముడు కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు ఇండియా ఎదుగుదల గురించి అడిగితే ఇంకేంటి జై శ్రీరామ్ అంటారు. అన్ని విషయాలకి మీరు రాముడి గుడి, జై శ్రీరామ్, రాముడి గురించే మాట్లాడుతూ ఉంటే ఆ విషయం ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికే రాహుల్జీ గారు మాట్లాడుతున్నారు. రాహుల్జీ రాముడి గురించి, ఆయన ఒక శివుడు భక్తుడని మీకు తెలుసు కదా. తెలుసా మీకు? నేను ఫొటోస్ మరి ఇంకేంటి, అంతే. ఇంతటితో చర్చ అయిపోయింది. సార్, భక్తి అయితే వేరు, ఒక నేనేమంటానంటే, మంచి లీడర్ బాధ్యత వేరు. గౌరవ్ బాలబంధు మీ గురించి ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి ఎంతో సంతోషంతో ఇఫ్తార్కు వెళ్లారు, కానీ అదే సంతోషంతో గుడికి ఎందుకు వెళ్లేదని. అందుకే చెప్తున్నాను. ముందు రోజు నేను రాముడి గుడికి వెళ్ళాను. అక్కడ గౌరవ్ వల్ల మోడీజీ గారు ఎవ్వరూ రాలేదు. అంతకు ముందు మీరు చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో, రేవంత్ ఆర్ఎస్ఎస్ వాడని, రేవంత్ కాకి నిక్కర్ వాడని. ఇప్పుడు నేను మసీద్కి వెళ్ళినట్టు చెప్తున్నారు. సో ఈ 2 కాంట్రడిక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే రేవంత్ రెడ్డి ఒక పెద్ద మిస్టరీ అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్ కి సపోర్టా లేదా ముస్లింలకు సపోర్టా? నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలకి సీఎంని. ఐఎమ్ న్యూట్రల్. ఐఎమ్ నాట్ బయస్డ్. ఐఎమ్ నాట్ గోన డీవియేట్ ఫర్ ఎనీథింగ్. 2 విషయాల్లో మీ కామెంట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రజల సమాధానం నేను విన్నాను.
ఈ డిఎంకే లీడర్స్ ఉన్నారు కదా, ఉదయనిధి, స్టాలిన్ ఏమన్నారంటే సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిదని. మనం అంతా కలిసి దీన్ని నిర్మూలించాలి అన్నారు. అది ద్రావిడియన్ మూమెంట్. మోడీజీలానే వాళ్ళు కూడా ఎవరినైనా ఎదిరించి మాట్లాడి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ కూడా వేరే ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ని అది బీజేపీ అవనివ్వండి, అది డిఎంకే వాళ్ళు చెప్పినా కూడా అవనివ్వండి, ఇలాంటి మాటలకి ఈ దేశంలో చోటు లేదు. మీ వీడియోస్ నేను చూశాను. మీరు ఓటు వేయడానికి ముందు గోమాతకు పూజ చేశారు అని. అవును, చేస్తారు. మీరు ఆఫీస్కు వెళ్లే ముందు దేవుడికి పూజ చేస్తారు అని. దానివల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఉదయనిధికి, ఏ రాజాకు ఏంటి సమస్య? ఈ ఏ రాజా ఏమన్నారంటే నేను రాముడికి వ్యతిరేకిని, హిందువులకు వ్యతిరేకిని అని. నేను మీకు అదే చెప్తున్నాను. మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్తాను రజత్ శర్మ సార్. బై ప్రాక్టీస్ నేనొక హిందూ. నేను హిందూ అని గొప్పగా చెప్పుకుంటాను. అందుకని నేను ముస్లింకి వ్యతిరేకమైన వాడిని, క్రిస్టియన్కి వ్యతిరేకమైన వాడిని, అలాగే సిఖ్కి వ్యతిరేకమైన వాడినని, నేను దేనికి వ్యతిరేకమైన వాడినైతే కాదు. నా మతం, నా కళాచారం నాకు నా కుటుంబం నేర్పించింది. నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో ఏం తప్పుంది? అది పర్సనల్ ప్రాక్టీస్, అది కుటుంబం ప్రాక్టీస్. కానీ రాజకీయానికి వచ్చినప్పుడు మీరు న్యూట్రల్గానే ఉండాలి. ఈ విషయం మీరు డిఎంకే వాళ్ళకు కూడా వివరంగా చెప్పండి. తప్పకుండా వివరిస్తాను. నాకు అవకాశం దొరకలేదు, దొరికితే తప్పకుండా చేస్తాను. చివరిగా ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అయోధ్యలో రాముడిది పెద్ద గుడి కట్టారు. మీరు రాముడి గుడి చూడ్డానికి వెళ్తారా? అయ్యో, తప్పకుండా. నేను తప్పకుండా వెళ్తాను. అవకాశం దొరికితే ఎప్పుడు వదలను. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడు గుడి అక్కడే ఉంటుంది. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి అక్కడికి వెళ్ళొస్తాను తప్పకుండా. ముందు నేను మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. తెలంగాణలో భద్రాచలంలో కూడా రాముడు గుడి ఉంది. అందరూ వచ్చి అక్కడ దర్శనం చేసుకోండి. రేవంత్ రెడ్డి సార్, మిమ్మల్ని మేము ఎన్నో విషయాలు అడిగాం. మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ పొలిటికల్ లైఫ్ గురించి, మీ కమిట్మెంట్స్, ఇంకా పార్టీ గురించి. మీరు అన్నిటికీ కూడా ఎంతో తెలివిగా, భయపడకుండా సమాధానాలిచ్చారు. ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో మన కార్యక్రమానికి వచ్చిన జడ్జి గారి తీర్పు విందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఆప్కి అదాలత్ కార్యక్రమానికి విచ్చేసిన వారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మన ఆప్కే అదాలత్లో విచ్చేసిన జడ్జ్, ప్రముఖ జర్నలిస్ట్ పంకజ్ బోరా తీర్పేమిటో మనం విందాం. రేవంత్ రెడ్డి గారు, మీ మీద ఆరోపించిన నేరాలను, మీరిచ్చిన సమాధానానికి అంతకన్నా వివరంగా మీ పార్టీ గురించి మీరిచ్చిన వివరాలను చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే ఆయన కష్టాలు, ఇంకా ఆయన ఆలోచనలు, అది అతన్ని భవిష్యత్తుని సేఫ్గా చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో పరిపాలిస్తుందంటే దాని ముఖ్యమైన కారణం రేవంత్ రెడ్డి గారు. ఈ విషయాన్ని ఆప్కి అదాలత్ ఒప్పుకుంటుంది. రేవంత్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి నేను విడిపిస్తున్నాను. కానీ దీని మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అతను ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి. అతని భవిష్యత్తులో అతని రాష్ట్రానికి మాత్రమే కాదు, ఇండియాకే సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలి. ఇంకా ముందు ముందు తెలంగాణ ప్రజల కోసం ఈయన ఎంతో చెయ్యాలి. ఆయనకి మన శుభాభినందనలు తెలుపుతున్నాం. అయితే ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నాం. ఇక తరువాతి కార్యక్రమంలో కొత్త అతిథితో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.